So, happy evening, Andariki. Happy evening. Welcome to the journey of transformation. NLP core skills batch number 13, day number 2nd. Friends, we have all resources. మనలో అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, బట్ మనం దేనిపైన ఫోకస్ చేస్తున్నాం, వేటిని ట్రిగ్గర్ చేస్తున్నాం అనే అవేర్నెస్ తీసుకొస్తుంది మన ఎన్ఎల్పి. సో అన్కాన్షియస్గా మనం వేటిని ట్రిగ్గర్ చేస్తూ ఉన్నాం, అన్కాన్షియస్గా మనం వేటి మీద ఫోకస్ చేస్తున్నాం అనేది మనకు ఎన్ఎల్పి నేర్చుకోవడం ద్వారా తెలుస్తుందండి. సో ఫ్రెండ్స్, సార్ స్పాట్ లైట్ లో నేను ఉన్నాను సార్, మీరు స్పాట్ లైట్ రండి సార్. ఓకే, నౌ ఇట్ ఇస్ ఓకే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ముందుగా ఎన్ఎల్పి నేర్చుకోవాలనే సంకల్పంతో ఎన్రోల్ చేసుకొని సెషన్లోకి వచ్చిన మీ అందరికీ కూడా అభినందనలండి. సో ఎన్ఎల్పి అనేది చాలా చాలా ప్రీషియస్ కోర్స్, చాలా ఖర్చుతో కూడుకున్న కోర్స్, చాలా అవసరమైన కోర్సు. వెస్టర్న్ కంట్రీస్లో అందరికీ కంపల్సరీ చేశారండి ఎన్ఎల్పి నేర్చుకోవడం అనేది. అంత ఇంపార్టెంట్ కోర్స్. మన గంపా సార్ ఇంటెన్షన్ మేరకు, నరేంద్ర సార్ ఇంటెన్షన్ మేరకు జస్ట్ నామినల్ ప్రైస్తో మనమంతా కూడా ఎన్ఎల్పి నేర్చుకొని మనల్ని మనం ఎంపవర్ చేసుకోబోతున్నాం. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ అండి. వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు అవర్ విజనరీ లీడర్స్. సో ఫ్రెండ్స్, ఎన్ఎల్పి గురించి మీరు ఇంతకుముందు నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ అని టైప్ చేయండి. ఎంతమంది మీలో ఎన్ఎల్పి గురించి విన్నారు, ఎంతమంది నేర్చుకున్నారు? రవీంద్ర గారు నో 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 అన్న వల్ల అవసరం లేదండి, ఎవరైతే నేర్చుకున్నారో. ఫ్రెండ్స్, ఎన్ఎల్పి నేను ఈ సందర్భంగా మీకు ఒక మాట ఇస్తున్నాను. ఎవరైతే నెక్స్ట్ 11 days 100% మీరు ఇక్కడ మీ టైంను ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ 11 days తర్వాత బిఫోర్ మీ లైఫ్ ఎన్ఎల్పి, బిఫోర్ ఎన్ఎల్పి మీ లైఫ్, ఆఫ్టర్ ఎన్ఎల్పి మీ లైఫ్ క్లిస్టర్ క్లియర్గా తేడాగా ఉంటుందండి. చాలా చేంజెస్ ఉంటాయండి. సో ఎన్ఎల్పిలో ఉన్న అసలు ఎన్ఎల్పి అంటే ఏంటి, ఈరోజు టాపిక్ వాట్ ఈజ్ ఎన్ఎల్పి, హిస్టరీ ఆఫ్ ఎన్ఎల్పి. ఎన్ఎల్పి అంటే ఏంటి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరితో స్టార్ట్ అయింది, అవన్నీ కూడా ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు. నెక్స్ట్ 60 to 90 minutes నా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, నా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇవ్వబోతున్నాను. మీలో ఎంతమంది తీసుకోవడానికి రెడీగా ఉన్నారు? శ్రీనివాస్ సార్, మీరు స్పాట్ లైట్ లో ఉన్నారు. లేదు సార్, మీరే ఉన్నారు సార్. ఓకే, నాకు మాత్రం మీరు కనిపిస్తా ఉన్నారు. ఓకే ఓకే, గ్రేట్. ఇంకా పద్మజ గారు, చాలా మంది థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో లర్నింగ్ ఈజ్ పాసిబుల్ వెన్ వి ఆర్ ఓపెన్ మైండ్. మనం ఎప్పుడైతే ఓపెన్ మైండ్తో ఉంటామో అప్పుడు మాత్రమే సాధ్యమైంది. ఎంతమంది అంగీకరిస్తారు, ఎంతమంది ఎస్ అంటారు? ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలంటే మనం ఓపెన్ మైండ్తో ఉండాలి. బట్ మనం ఏదైనా కావచ్చు, మనం ఒక ప్రొఫెసర్ కావచ్చు, మనం ఒక డాక్టర్ కావచ్చు, ఒక సైకాలజిస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. మనం సీనియర్ సిటిజన్స్ కావచ్చు, ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక గోల్డ్ మెడలిస్ట్ కావచ్చు. కానీ
ఒక కొత్త విషయం నేర్చుకునే దగ్గర మనం ఓపెన్ మైండ్తో ఉంటేనే లర్నింగ్ అనేది సాధ్యమవుతుంది. సో ప్లీజ్ బీ ఓపెన్ మైండ్. మీరందరూ కూడా ఓపెన్ మైండ్తో ఉంటారని ఆశిస్తా ఉన్నాను. సో మనం ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు సమ్ రెసిస్టెన్స్ మనల్ని ఆ కంఫర్ట్ జోన్లో ఉండేలాగా చేస్తుందండి. మనం ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్నప్పుడు సమ్ ఇంటర్నల్ ఫోర్సెస్, సమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మనల్ని ఆ కంఫర్ట్ జోన్లో ఉండాలి అని మన పైన ఫోర్స్ చేస్తూ ఉంటాయి. మరి ఏంటి ఆ ఇంటర్నల్ ఫోర్సెస్ ఏంటి, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏంటి? ఇంటర్నల్ ఫోర్సెస్ ఏంటంటే అవసరమా, ఈ ఎన్ఎల్పి అవసరమా నాకు తెలుసులే, సార్ మీరు మీట్లోకి వెళ్ళారు. సారీ ఫర్ డిస్టర్బెన్స్. సో లర్నింగ్ మనం ఏదైనా శ్రీనివాస్ సార్ ఉన్నారా? ఉన్నా సార్. జూమ్ సమ్ డిస్టర్బెన్స్ వస్తుంది సార్. ఒక 2 minutes 3 minutes ఎంగేజ్ చేయండి ప్లీజ్. షూర్ సార్, డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Okay, thank you friends. Once again, happy evening friends. This is a great opportunity for you and me also. So I am fully excited అండి. మీ యొక్క ఇంట్రెస్ట్ చూస్తే, అలాగే మీ క్యూరియాసిటీ చూస్తే చాలా ఐఎమ్ ఫుల్లీ ఎక్సైటెడ్ అండి. ఇంకా చాలా మంది గ్రూప్ లో సార్ లింక్ అని పోస్ట్ చేస్తున్నారు. అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటే తప్ప అలా మనం పోస్ట్ చేయమండి. సో చాలా మంది అయితే నేర్చుకోవాలనే ఉత్సాహం బాగుంది. సో అదే స్పిరిట్ తో మేము ఉన్నామండి. మాకు తెలిసింది, అలాగే మీరు నేర్చుకున్నది, అలాగే మా ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేసి చెప్పడం జరుగుతుందండి. సో మీనివేల్ ఒక 2 ఇన్స్ట్రక్షన్స్ అండి. దరిదాపు ఇప్పుడు ఈ సెషన్లో ఉన్న అరౌండ్ 84 మెంబర్స్ ఉన్నారండి ఇక్కడ. సో 84 మెంబర్స్లో మన వాళ్ళు 62 మెంబర్స్ విత్ రూల్ నెంబర్స్ వచ్చారండి. మిగతా వాళ్ళు రాలేదు. సో దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఈరోజు మేము రూల్ నెంబర్స్ అనేది అలాట్ చేశాము. అప్ టు 12 o'clock వరకు ఎవరైతే కరెక్ట్ డేటా ఇచ్చారో వాళ్ళందరికీ కూడా అసైన్ చేశాము. 84 మెంబర్స్కు రూల్ నెంబర్స్ కూడా అలాట్ చేశామండి. ఇంకెవరికైనా రూల్ నెంబర్ కనుక అలాట్ కాకపోతే దయచేసి మాకు మీరు ఒక ఇద్దరు షేర్ చేశారు మాకు నెంబర్ రాలేదని గ్రూప్లో కానీ, లేదు అంటే నాకు పర్సనల్ కానీ నా నెంబర్ షేర్ చేయండి. ఐ విల్ అసైన్ ద రూల్ నెంబర్స్ అండి. ఎందుకంటే మీ నేము, మీ రూల్ నెంబర్ కరెక్ట్గా ఉంటే అసైన్మెంట్స్ నెక్స్ట్ చేసేబోయే అసైన్మెంట్స్ మీకు సబ్మిట్ చేస్తారు మాకు. ఆ అసైన్మెంట్లో మేము బ్యాక్ ఎండ్లో చెక్ చేయాలంటే ఖచ్చితంగా రూల్ నెంబర్ కావాలండి. ఎందుకంటే నేమ్స్ అనేది సిమిలర్ ఉంటాయి. ఆ రూల్ నెంబర్ ఉంటేనే మీ ఇచ్చిన అసైన్మెంట్ వెరిఫై చేసి బ్యాక్ ఎండ్లో చెక్ చేసి అసైన్మెంట్ని మేము అది బాగుందా లేదా ఇంకా మనం ఇంప్రూవ్ చేయాలనేది మీకు టైం టు టైం గైడ్ చేస్తూ ఉంటామండి. సో అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అండి. మీరు అసైన్మెంట్స్ ఎక్కడ పోస్ట్ చేయాలి? యూ హ్యావ్ టు పోస్ట్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్ అండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇప్పుడున్న ఈ 84 మెంబర్స్ రూల్ నెంబర్ మేము అలాట్ చేసిన దాంట్లో 68 మెంబర్స్ మాత్రమే టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారు. ఇంకా 22 మెంబర్స్ 23 మెంబర్స్ మధ్యాహ్నం వరకు అయితే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో లేరండి. కొంతమంది నాకు సార్ టెలిగ్రామ్ గ్రూప్లో మేము ఎంటర్ కాలేకపోతున్నామని చెప్తున్నారు. వెరీ సింపుల్ అండి ప్రాసెస్. టెలిగ్రామ్ గ్రూప్లో నేను మిమ్మల్ని ఎవరిని కూడా జోడించలేను. రూల్ నెంబర్ అలాట్ చేయడంలో మీకు ఇబ్బంది ఉంటే, గూగుల్ ఫామ్ ఫిల్ చేయడం ఇబ్బంది ఉంటే నాకు మీరు మెసేజ్ పెట్టండి, నేను యాడ్ చేస్తాను. కానీ టెలిగ్రామ్ గ్రూప్లో నేను మిమ్మల్ని ఏం చేయలేను. ఎందుకంటే అంటిల్ అన్లెస్ టెలిగ్రామ్ మీకు యాప్ అనేది మీ మొబైల్లో ఉండాలి.
మీరు ఫస్ట్ మొబైల్‌లో టెలిగ్రామ్ అనే యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి. దాని తర్వాత మీరు మీ నంబర్ నుండి మాకు హాయ్ పెట్టండి. ఎప్పుడైతే మీరు మీ నంబర్ నుండి మాకు హాయ్ పెడతారో ఖచ్చితంగా మిమ్మల్ని యాడ్ చేస్తామండి. మీకు యాడ్ కాని సందర్భంలో. అదర్‌వైజ్ మీకు బై డిఫాల్ట్ యాడ్ అయితదండి. సో, థిస్ ఈస్ 2 ఇన్‌స్ట్రక్షన్స్ మై సైడ్ అండి. ఒకటి, ఇంకా ఎవరికైతే రూల్ నంబర్ అలర్ట్ కాలేదో వాళ్ళకు మీకు నేను గూగుల్ మన వాట్సాప్‌లో మీకు ఇచ్చానండి మన గ్రూప్‌లో. ఆ ఇన్ఫర్మేషన్ మాకివ్వండి. జస్ట్ పేరు, అలాగే మీ క్వాలిఫికేషన్, ఈమెయిల్ ఐడీ, ఒక మొబైల్ నంబర్ ఇమ్మనమాట. రెండోది, అందరూ కూడా టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ గాండి. మనం ఈ రోజు నుండి కంప్లీట్ అయిన తర్వాత, ఈరోజు సెషన్ తర్వాత మనం 3-5 మినిట్స్ వీడియో షేర్ చేస్తాం. సో, ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ రైట్ ఆపర్చునిటీ ఫర్ యూ అండి. సో, ఇంత సమయాన్ని మీరు వెచ్చించినందుకు ఖచ్చితంగా మీరు నేర్చుకుంటారిక్కడ. సో, మనకొక పాత సామెత ఉందండి. నాలెడ్జ్ ఈస్ ద పవర్, అలాగే ఇన్ఫర్మేషన్ ఈస్ ద వెపన్ అనేవాళ్ళు. అది ఒకప్పుడండి. నాలెడ్జ్ ఈస్ ద పవర్, ఇన్ఫర్మేషన్ ఈస్ ద వెపన్. అది సామెత కరెక్టే. ఇప్పుడు కాదది. ఎందుకంటే ఒకప్పుడు మనకు నాలెడ్జ్ కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం ఏం చేసేవాళ్ళం? లైబ్రరీకెళ్ళేవాళ్ళం. ఇంకా చెప్పాలంటే మన గురువుల దగ్గరికెళ్ళేవారం. ఇంకా చెప్పాలంటే ఎవరైతే సీనియర్ పీపుల్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. మరి ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము ఇంటర్నెట్ ద్వారా వి కెన్ గెట్ ద మోర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడే సమస్య వస్తుందండి. సో, కొంతమంది మిత్రులు నాకు చాట్ చేశారు. సార్, ఎన్ఎల్‌పికి స్పిరిచువాలిటీకి తేడా ఏంటి సార్? బోత్ ఆర్ సేమా అని అడుగుతున్నారు. ఎందుకంటే మీరు ముందే వాట్ ఈస్ ఎన్ఎల్‌పి అని మీరు ఎప్పుడైతే గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారో కొద్దిగా డౌట్‌లొస్తున్నాయి. నేను చెప్పే చిన్న రిక్వెస్ట్ ఏందంటే ఒక 2, 3 రోజులు మీరు కరెక్ట్‌గా వినండి. తర్వాత మీరు ఏదైనా సెర్చ్ చేయండి. వి విల్ 100% గివ్ ద అష్యూరెన్స్ టు యూ అండి. ఖచ్చితంగా ప్రతి సమస్యకు మీకొచ్చే ప్రతి క్వెషన్‌కు వి విల్ ఆన్సర్ అండి. మేము ఆన్సర్ చేయలేకపోతే ఖచ్చితంగా ఒప్పుకుంటామండి. ఆన్సర్ అనేది మన కోచ్ నరేంద్ర సార్ వస్తారు. ఎలాగో మధ్యలో మనకు సార్ క్లాస్ ఉంది. సార్ సార్ నుండి శ్రీనివాస్ సార్, సార్ వచ్చాడు. నరేంద్ర సార్ వచ్చారు. మన గురువు గారు వచ్చారు. మనమందరం బిగ్ క్లాప్స్ ద్వారా సార్ని వెల్కమ్ చేద్దాం. సార్ వెల్కమ్ సార్. వెల్కమ్ టు ది సెషన్ సార్. Thank you so much, Andy. Thank you very much. Thank you. Thanks a lot. Thank you very much. Okay, how are you doing, all the people? Super. Thank you so much, Andy. First of all, congratulations for all of you for taking the first step, Andy, for your self-transformation journey. So I'm sure this journey would be very excited because you are here to learn, you are here to grow, you are here to understand your own mind, right? So you are here to understand your own self, true self. Yes, dear friends. So scientifical ga NLP ane oka experiential journey ni meer cheyabothunnaru. So NLP no beauty entante ఒక ప్రాబ్లం 10 years నుంచి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. ఆ ప్రాబ్లమ్ని మనం ఒక 2 minutes లో దాన్ని డిసపియర్ చేయొచ్చండి. ఒక్కసారి మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే, రైట్? సో ఆల్ ఆఫ్ యూ, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ హియర్ టు లెర్న్? షో మీ హ్యాండ్స్. వావ్. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ హియర్ టు గ్రో? సూపర్, వండర్ఫుల్. ఓకే, సో మన హ్యూమన్ బాడీలో ఉన్న ద మోస్ట్ కాంప్లికేటెడ్ ఆర్గన్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. కరెక్ట్ ఎవ్రీబడి? సో ఆ మోస్ట్ కాంప్లికేటెడ్ ఆర్గన్ ఏంటంటే హ్యూమన్ మైండ్. ఆ హ్యూమన్ మైండ్ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ టూల్. సో ఈ పవర్ఫుల్ టూల్ గురించి, ఈ పవర్ఫుల్ సైన్స్ ని మనం నేర్చుకోబోతున్నాం. అండ్ ద మోస్ట్ ఈజియెస్ట్ వే అండ్ ద మోస్ట్ సింప్లిస్టిక్ వే you're going to understand in the next 12 days. And I'm sure you're going to have a wonderful experience. So Adi garu, Anjay garu, and all the topics of NLP are very, very, very interesting. Chala interesting, Andy. Because you're going to dive deeper and deeper and deeper into your own subconscious mind. Yes? So, NLP, Neuro Linguistic Programming. So, starting lo identi difficult terms enti, ee terms maaku ardham avutaya, ee terms chala English padalu ekkuvaga unnai ani anipistu untundandi. But it is very simple. Meer edaina chestunnaru ante that is NLP andi. Simple. Okay? So, let me give you a small example. All of you ready? Ready everybody? Okay, super, good. So andaru ila hands pettukondi, okasari ila hands pettukondi. Okay, okasari mee problems gurinchi aalochinchandi. I have lot of money problems, I have lot of financial challenges, I have lot of health problems, nobody is helping me. I'm sorry, you're going into depression, my dear friends.
ఓకే. ఒక్కసారి చెస్ట్ స్ట్రెయిట్ గా ఉంచండి. అండ్ లుక్ అప్ అండ్ సే యువర్ సెల్ఫ్, వావ్, మై లైఫ్ ఇస్ అమేజింగ్. వావ్, ఐ హ్యావ్ వండర్ఫుల్ హెల్త్. వావ్, ఐఎమ్ గెటింగ్ సో మచ్ ఆపర్చునిటీస్ ఇన్ మై లైఫ్. నౌ సీ, సంథింగ్ హ్యాపెండ్. సంథింగ్ హ్యాపెండ్. ఏం జరిగింది? ఫస్ట్ న్యూరాలజికల్లీ సంథింగ్ హ్యాపెండ్. యూ స్టార్టెడ్ సీయింగ్ సంథింగ్ డిఫరెంట్. కొత్తవి చూడడం స్టార్ట్ చేశారు, కొత్తవి వినడం స్టార్ట్ చేశారు. అండ్ దెన్ యూ మూవ్డ్ యువర్ బాడీ ఇన్ సచ్ అ వే దట్ ఇట్ వాస్ టేకింగ్ యూ టువర్డ్స్ ఇన్స్పిరేషన్, పాజిటివిటీ. సో ఎన్ఎల్పి అంటే దట్ ఈస్ వాట్ అండి. బై చేంజింగ్ యువర్ లాంగ్వేజ్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ లాంగ్వేజ్, బై చేంజింగ్ యువర్ లాంగ్వేజ్, you can change your neurology, right? Because billions of neurons are working for you. Billions of neurons are working for you. So conscious mind nunchi subconscious mind ki training ఇవ్వడం ద్వారా సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా మారుతుంది, రైట్? హ్యాపీనెస్ అనేది ఆటోమేటిక్ గా మారుతుంది. అండ్ దట్ ఈస్ వాట్. సో ఎన్ఎల్పి ఈస్ వెరీ పవర్ఫుల్ సైన్స్ అండి. సో కొంతమంది మైండ్ పవర్ లో నేర్చుకొని ఉంటారు, బట్ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎన్ఎల్పి. లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్లీ, ఎన్ఎల్పి ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ టూల్ అండి. సో ఎంజాయ్ ద జర్నీ. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు అన్మ్యూట్ and say this. I'm not able to see. 1 second, participants. Okay. Yeah. All of you can unmute. మీరు మ్యూట్ లో ఉన్నారు సార్, మీరు మ్యూట్ లో ఉన్నారు. I'm here to reprogram my subconscious mind. Here I am reprogramming subconscious mind. Reprogram the subconscious mind. I am reprogramming the subconscious mind. Yes, Andy. NLP tools and techniques. All the NLP tools and techniques are the simplest tools and techniques, Andy. Right? ఇది ఎలా పనిచేస్తుందంటే, how many of you think a lot to brush your teeth? Brushing చేయడానికి చాలా ఆలోచిస్తారు ఎవరైనా? No. We are doing just, అదంతా కూడా అన్కాన్షియస్ గా అయిపోతుంది. Yes. So there are some things which we are doing effortlessly. Effortless గా చేస్తున్నామంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? It is coming from subconscious mind. Now, బట్ కొంతమంది సక్సెస్ కావాలి, మనీ ఎర్న్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి అని చాలా ఆలోచిస్తుంటారు. బట్ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ప్రోగ్రామింగ్ చేంజ్ అవ్వకుంటే రిజల్ట్స్ రావండి. సో సబ్కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామింగ్ చేసే టెక్నిక్సే, టిప్సే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. సో ఫస్ట్ 3 days 4 days చాలా ఇంపార్టెంట్. ఎన్ఎల్పి ప్రీ సపోజిషన్స్ వరకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ఎల్పి ప్రీ సపోజిషన్స్ అనేది ఒక బేస్. సో ఈ బేస్ ఎప్పుడైతే క్లియర్గా ఉంటుందో అప్పుడు ఎన్ఎల్పి టూల్స్ అండ్ టెక్నిక్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి. ఓకే, అండ్ join every day as if you paid 1 lakh rupees course fees. Okay, join every day as if you paid 1 lakh rupees course fees. Then you will take it to the heart. Okay, so you have not paid just 999, but you paid 1 lakh rupees. Anta dedication to anta commitment to attend avandi, and our team is ready to give you 100%. Okay, so ready for 2.0 version? All of you show me your mind. NLP magic. NLP magic. Superb. Congratulations, Andy. Thank you so much, Anjay Garu. So thank you sir, thank you so much. Thank you. Thank you so much. Thank you, sir. ఫ్రెండ్స్, ఎన్ఎల్పి గురించి తనదైన శైలిలో, తనదైన స్టైల్లో ఎన్ఎల్పి గురించి మీకు చెప్పారు. సో ఇంకా కొద్దిగా డీప్గా నేర్చుకుందాం. ఎన్ఎల్పి అంటే ఏంటి, దాని హిస్టరీ ఏంటి. సో మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు మనల్ని ఇంటర్నల్ ఎక్స్టర్నల్గా సమ్ రెసిస్టెన్స్ మనల్ని ఆపుతూ ఉంటుంది. ఇది అవసరమా నీకు, ఇదంతా నాకు తెలుసులే, ఇది నేను ఎప్పుడో విన్నానులే అనే సమ్ రెసిస్టెన్స్ ఇంటర్నల్గా ఆపుతుంది. సమ్ రెసిస్టెన్స్ ఆర్ ఎక్స్టర్నల్. కరెక్ట్గా మంచి పాయింట్స్ నేర్చుకునేటప్పుడే ఒక ఫోన్ వస్తుంది మనకి. ఏదైనా ఒక ఇంపార్టెంట్ విషయం మనం వినేటప్పుడు మన ఇంట్లో మన చిల్డ్రన్స్ కానీ, లేదంటే మన లైఫ్ పార్ట్నర్ కానీ, ఏదో మన చుట్టాలు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, ఏదో ఎక్స్టర్నల్గా మనల్ని డిస్టర్బ్ చేస్తారు.
ఇదంతా కూడా మనం కొత్తది నేర్చుకున్నప్పుడు సమ్ రెసిస్టెన్స్ మనలో ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ ను మనం జయించగలగాలి. ఇనిషియల్ గానే ఉంటుందండి అది. ఏదైనా మనం చేసేటప్పుడు ఇనిషియల్ గా చాలా చాలా ఎఫర్ట్ అవసరం అండి. ఒక రాకెట్ పైకి పంపించడానికి ఫస్ట్ ఫ్యూ సెకండ్సే 80% ఆఫ్ ఫ్యూయల్ ఖర్చు అవుతుందంట. సో మనం కూడా కొత్తగా నేర్చుకోబోతున్నాం, ఒక కొత్త సైన్స్ ను మనం నేర్చుకోబోతున్నాం. సో మనకు కూడా సమ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ ను మనం అందరం కూడా ఓవర్కమ్ కావాల్సిన అవసరం. సో మీలో ఎంతమంది ఆ రెసిస్టెన్స్ ను ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారు? ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ మీ షో థమ్స్ అప్. గ్రేట్ 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 అండి. సో మనం ఏదైనా నేర్చుకోవాలంటే ఇంకొక అంశం ఏంటంటే మనకు వచ్చే రోడ్ బ్లాక్స్ ఏంటంటే సమ్ లేబుల్స్ అండి. సమ్ లేబుల్స్ మనకు అడ్డొస్తా ఉంటాయి. ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ ఏ ప్రిన్సిపల్, ఐఎమ్ ఏ ఎస్ఐ, ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ ఏ లెక్చరర్, ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ సైకాలజిస్ట్, ఐఎమ్ ఏ ఫాదర్, ఐఎమ్ ఏ మదర్. ఈ లేబుల్స్ అన్నీ వస్తాయండి. సో నేర్చుకోవడం అనేది ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలంటే ఒక చిన్న స్టోరీ చెప్తానండి. సో గురువు గారు ఒక భక్తుడు, నాలాంటి భక్తుడు ఎన్లైట్మెంట్ కావాలి, మోక్షం కావాలి అని తెలిసిన వాళ్ళందరినీ అడుగుతా ఉన్నాడు. ఎలా మోక్షాన్ని ఎలా పొందాలి, ఎలా మోక్షం పొందాలి, నేను మోక్షం ఎలా దొరుకుతుంది, ఏం నేర్చుకోవాలి నేను అని కలిసిన వాళ్ళందరినీ, గురువులను అందరినీ అడుగుతా ఉన్నాడు. ఎక్కడా కూడా తనకు సరి అయిన ఆన్సర్ దొరకలేదు. ఆ ఊళ్ళోకి ఇప్పుడు నరేంద్ర సార్ లాగా, గంపా సార్ లాగా ఒక మంచి గురువు గారు వచ్చారు. ఇక్కడికి వెళ్తే నా క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుందని, గురువు గారు నేను ఎన్లైన్మెంట్ కావాలనుకుంటున్నాను, నాకు ముక్తి మోక్షం కావాలనుకుంటున్నాను, దానికి నేను ఏం చేయాలి, మీరు ఏమైనా నాకు చెప్తారా అని అంటే ఆ గురువు గారు అన్నాడంట, ఓకే నీకు మోక్షానికి సంబంధించిన మార్గం నేను చూపిస్తాను, బట్ నువ్వెవరు అంటే, నువ్వెవరంటే నా పేరు అంజు చేశారా నన్ను, అది నీ నేమ్, నువ్వెవరు, నేను ఒక పోస్ట్ మాస్టరు, అది నీ వృత్తి, నువ్వెవరు, ఆమె ఇండియన్, అది నీ నేషనాలిటీ, నువ్వెవరు, ఇలా అడుగుతూనే ఉన్నాడు. సో లాస్ట్కి ఇంకా నువ్వెవరు అంటే అది తెలుసుకోవడానికే వచ్చాను. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? లేబుల్స్ అన్నీ తీసేయాలి. నేనెవరు అనే దగ్గర నుండి, అనే జీరో నుండి స్టార్ట్ చేయాలి. మీలో ఎంతమంది ఈ కమిట్మెంట్తో ఉన్నారు నేర్చుకోవడానికి? సో ఎన్ఎల్పి నేర్చుకోవాలంటే మై డియర్ ఫ్రెండ్స్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయండి. ప్లీజ్ దయచేసి ఎవరైతే వీడియో ఆఫ్ చేసుకొని ఉన్నారో యాక్టివిటీస్లో పాల్గొనాలండి. ఎవరైతే వీడియోస్ ఆన్ చేసుకోరో వాళ్ళు ఎన్ఎల్పికి కనెక్ట్ కారండి. నేను నిన్నే చెప్పాను. సో అందరూ ప్లీజ్ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఆ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒక యాక్టివిటీ చేద్దామా? ఎన్ఎల్పి అంటే ఏంటో ఒక యాక్టివిటీ ద్వారా మనం నేర్చుకుందాం. One minute. అందరూ ఇలా పెట్టుకోండి, ఇలా చేతులు పెట్టుకోండి. ఒక చేయి కానీ రెండు చేతులు కానీ కిందికి చూడండి. అందరూ కిందికి చూడాలండి. ఒక సాంగ్ ప్లే అవుతుంది, కిందికి చూడాలి. ఆ సాంగ్తో మీరు ఆ సాంగ్ను పూర్తిగా, ఆ సాంగ్ పైన మీ ఫోకస్ ఉండాలి, దాంట్లో లీనం అయిపోవాలి ఆ సాంగ్తో. ఓకే ఫ్రెండ్స్, ఇలా పెట్టుకోండి, కిందికి చూడండి, ప్లీజ్ కిందికి చూడండి. One minute.
ఇలా పెట్టుకోండి, కిందికి చూడండి, ఆ లిరిక్స్ అన్ని వినండి. సార్ వాయిస్ రావట్లేదు సార్. అంజయ్ గారు లిరిక్స్ రావట్లేదు. మీరు షేర్ చేసేటప్పుడు సౌండ్ ని 1 minute, 1 minute, 1 minute, 1 minute. వేదాలలో సారమిల్తేనయ్యా జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమిల్తేనయ్యా ఈ విల్తేనయ్యా జగమే మాయా బ్రతుకే మాయ వేదాలలో సారమిల్తేనయ్యా ఈ విల్తేనయ్యా కలిమిలేములు కష్ట సుఖాలు కలిమిలేములు కష్ట సుఖాలు కావడిలో కుండలని భయమేలోయి కావడిలో కుండలని భయమేలోయి కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్ కనుగుంటే సత్యమింతే నోయి ఈ వింతే నోయి కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్ కనుగుంటే సత్యమింతే నోయి ఈ వింతే నోయి జగమే మాయా బ్రతుకే మాయ వేదాలలో సారమిల్తేనయ్యా ఈ వింతేనయ్యా. ఓకే ఓకే ఓకే, చాలా స్టాప్ 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 స్టాప్. ఇప్పుడు ఇంకొక యాక్టివిటీ చేద్దాం. ప్లీజ్ గెట్ అప్, అందరు కూడా నిలబడాలండి, అందరూ నిలబడండి. ప్లీజ్ డాన్స్, అందరూ డాన్స్ చేయాలండి. పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి సట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 ఊర నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చనాటు నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి నాటు గుండెల తిరిపోయేలా ఢండన కరమోగినట్టు సెవులు సిల్లు పడేలాగా కీసు పిట్ట కూసినట్టు చేలు సిక్కలేసేలా చెప్పారం సాగినట్టు కాలు సింధు తొక్కేలా దుమ్మారం రేగినట్టు ఒళ్ళు చెమట పట్టేలా వీరంగం చేసినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 ఊర నాటు 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 కట్ట పారలాగా చెట్ట నాటు 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 ఉక్కపోతలాగా తిక్క నాటు గ్రేట్ గ్రేట్, ఓకే ఓకే ఓకే. ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్. ఫస్ట్ ఒక యాక్టివిటీ చేసాం మనం. అప్పుడు మన స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి?
మనం ఎలా ఉన్నాం, మన ఫిజియాలజీ ఏంటి. ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేసాం, ఇప్పుడు ఎలా ఉంది. ఎన్ఎల్పి అంటే ఏదో కాదండి, ఎన్ఎల్పి అంటే ఇదే. ఎన్ఎల్పి ఏం చెప్తుందంటే వి హ్యావ్ ఆల్ రిసోర్సెస్. మనలో అన్ని రిసోర్సెస్ ఉన్నాయండి. మనలో హ్యాపీ ఉంది, జాయ్ ఉంది, పెయిన్ ఉంది, ప్లెజర్ ఉంది, సాడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ మనం అన్కాన్షియస్గా వేటి పైన ఫోకస్ చేస్తున్నాం, వేటిని కౌంట్ చేస్తున్నాం. మనం బ్లెస్సింగ్స్ కౌంట్ చేస్తున్నామా, లేదంటే మనం పెయిన్స్, మన లైఫ్లో ఉన్న పెయిన్ మీద ఫోకస్ చేస్తున్నామా, ప్లెజర్ మీద ఫోకస్ చేస్తున్నామా. మనం దేన్ని ట్రిగ్గర్ చేస్తూ ఉన్నాం, మనకు తెలియకుండానే దేనిపైన మనం హ్యాపీ మూమెంట్స్ మీద ఫోకస్ చేసి ట్రిగ్గర్ చేస్తున్నామా, మనలో ఉన్న ఆ సాడ్ మూమెంట్ను మనం ట్రిగ్గర్ చేస్తున్నామా. సో మనకు తెలియకుండానే వేటికి యాక్సెస్ ఇస్తున్నాం, వేటిని అనుమతిస్తున్నాం. చాలా మంది అంటారు నా లైఫ్లో సంతోషమే లేదు, నా లైఫ్ అంతా ఎప్పుడు కష్టాలమయమే. సో అన్కాన్షియస్గా మన లైఫ్లో ఆ కష్టాలని మనం ఫోకస్ చేస్తూ ఉన్నాం. సో మనం వేటిని పైన మనం ఫోకస్ చేస్తున్నాం, వేటిని కౌంట్ చేస్తున్నాం, వేటిని మన లైఫ్లో ఉన్న అన్నీ ఉన్నాయండి. మన లైఫ్లో పెయిన్ ఉంది, ప్లెజర్ ఉంది, కష్టం ఉంది, నష్టం ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ మనం దేన్ని చూస్తున్నాం, దేన్ని వింటున్నాం, దేన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాం, అన్కాన్షియస్గా వేటిని ట్రిగ్గర్ చేస్తూ ఉన్నాం. ఇదే ఎన్ఎల్పి అండి. ఎన్ఎల్పి అంటే ఏంటి అంటే, ఎన్ఎల్పి ఏంటి అనే క్వశ్చన్ ఒక ట్రిక్కీ క్వశ్చన్ అండి. దీనికి పర్ఫెక్ట్గా మనం ఒక్క ఆన్సర్ అంటూ ఇవ్వలేము, ఒకే ఆన్సర్ దీనికి లేదు, చాలా చాలా ఆన్సర్స్ ఉన్నాయి. ఎన్ఎల్పి ఈజ్ నథింగ్ బట్ మోడలింగ్ అంటాం. ఎన్ఎల్పి అంటే మోడలింగ్, సక్సెస్ను మోడలింగ్ చేయడం అంటాం. ఎన్ఎల్పి అంటే ఇస్ ద అప్లికేషన్ ఆఫ్ సైకాలజీ అంటాం. ఇంకా ఎన్ఎల్పి అంటే ఏంటి, స్టడీస్ బ్రిలియన్స్ అండ్ క్వాలిటీస్. సో ఇలా ఒక్క అర్థం కాదండి. ఎన్ఎల్పి ఈజ్ ఏ క్రంచింగ్ టైం అంటాం. క్రంచింగ్ టైం అంటే ఏంటండి, తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్స్ తీసుకొచ్చేది, లెస్ టైం మోర్ రిజల్ట్స్. సో మనకు ఒక ఇప్పటిదాకా ఉన్న ఒక అభిప్రాయం ప్రకారం మనం దేంట్లో అయినా మనం మాస్టర్ కావాలంటే 10,000 గంటలు దానిపైన ఫోకస్ చేస్తే మనం దాంట్లో మాస్టర్స్ అవుతామంట, ఏ టాపిక్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా. బట్ ఎన్ఎల్పి టూల్స్ అండ్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఆ టైంను క్రంచింగ్ చేయొచ్చండి. సో ఎన్ఎల్పి ఈజ్ నథింగ్ బట్ క్రంచింగ్ ద టైం అంటాం. సో ఎన్ఎల్పి అంటే ఏంటి, అది ఎన్ఎల్పి అంటే ఏంటి, సైకాలజీ అంటే ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. సైకాలజీ కానీ మిగతా సైన్స్ అంతా కూడా, సైకాలజీ కావచ్చు, లేదంటే మనకు హీలింగ్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి. మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మనల్ని ఏమని అడుగుతాడండి, ఏం జరిగింది మీకు, మీ ప్రాబ్లం ఏంది అని అడుగుతాం, రైట్. మిగతా సైన్స్కు ఎన్ఎల్పికి ఉన్న తేడా ఏంటంటే, మిగతా సైన్స్ అంతా కూడా దేని మీద ఫోకస్ చేస్తుంది, ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తుంది, ప్రాబ్లమ్ను స్టడీ చేస్తుంది. నీకేం ప్రాబ్లం, బ్యాక్ పెయినా,
షోల్డర్ పెయినా, స్టమక్ పెయినా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, నీకు ఏం ఇబ్బందులు ఉన్నాయి, ఆ సైన్స్ అంతా కూడా, ఆ మెడికల్ సైన్స్ అంతా కూడా దేనిపైన ఫోకస్ చేస్తుందండి? ఈవెన్ సైకాలజీ కావచ్చు, మెడికల్ సైన్స్ కావచ్చు, ప్రాబ్లమ్ని స్టడీ చేస్తారు వాళ్ళు కదా. మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి, వాటిని ఎలా క్యూర్ చేయాలి. ఇక్కడ మాత్రం ఎన్ఎల్పి యొక్క బ్యూటీ ఏంటంటే ఇది ప్రాబ్లం మీద ఫోకస్ చేయదు, సొల్యూషన్స్ మీద ఫోకస్ చేస్తుంది, ఎక్సలెన్స్ మీద ఫోకస్ చేస్తుంది, బ్రిలియన్సీ మీద ఫోకస్ చేస్తుంది, సక్సెస్ మీద ఫోకస్ చేస్తుంది. నరేంద్ర సార్ సక్సెస్ అయ్యాడు, గంపా సార్ సక్సెస్ అయ్యాడు, ఎలా సక్సెస్ అయ్యాడు దాన్ని స్టడీ చేస్తుంది. నరేంద్ర సార్ సక్సెస్ అయ్యాడంటే ఏ ఏ అంశాల మీద తను ఫోకస్ చేశాడు, ఏ ఏ స్కిల్స్ నేర్చుకున్నాడు, ఎలా ఆలోచిస్తున్నాడు, ఎలా యాక్షన్స్ తీసుకుంటున్నాడు. ఎన్ఎల్పి సక్సెస్ ను స్టడీ చేస్తుందండి. ఒక ఎన్ఎల్పి ట్రైనర్ దగ్గరికి, ఎన్ఎల్పి కోచ్ దగ్గరికి మనం ప్రాబ్లంతో వెళ్తే నీ ప్రాబ్లం ఏంటండి అని అడగదు, మీకేం కావాలో చెప్తారు. సో ఎన్ఎల్పి ఏం స్టడీ చేస్తుందండి? ఎక్సలెన్సీని స్టడీ చేస్తుంది. ఎన్ఎల్పి సక్సెస్ ను స్టడీ చేస్తుంది, బ్రిలియన్సీని స్టడీ చేస్తుంది. ఒక వ్యక్తి బ్రిలియంట్ గా ఎలా తయారయ్యాడు, ఒక వ్యక్తి లైఫ్ లో తన ప్రొఫెషనల్ లైఫ్ లో ఎలా సక్సెస్ అయ్యాడు, ఒక వ్యక్తి తన మనీ బిజినెస్ లో ఎలా సక్సెస్ అయ్యాడు, ఒక వ్యక్తి తన రిలేషన్స్ లో ఎలా సక్సెస్ఫుల్ అయ్యాడు, తన లైఫ్ లోని 4 ఏరియాలలో ఎలా సక్సెస్ అయ్యాడు, తన హెల్త్ ఎలా సక్సెస్ అయ్యాడు, ఆ సక్సెస్ ను స్టడీ చేస్తుందండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎన్ఎల్పి. సో ఈ ఎన్ఎల్పి మరి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. 1970 ఆ ప్రాంతంలోనండి, 1970 ఆ ప్రాంతంలో రిచర్డ్స్ బ్యాండ్లర్, జాన్ గ్రైండర్ అండి. రిచర్డ్స్ బ్యాండ్లర్, జాన్ గ్రైండర్ అనే ఇద్దరు వ్యక్తులు, వీళ్ళిద్దరూ కూడా స్టోన్ఫర్డ్ యూనివర్సిటీలో, అమెరికాలోని ఒక యూనివర్సిటీలో గురు శిష్యులు. ఒకరు ప్రొఫెసరు, ఒకరు రీసెర్చ్ స్కాలర్. సో రిచర్డ్స్ బ్యాండ్లర్ స్టూడెంట్ అయితే, యూనివర్సిటీ స్టూడెంట్ అయితే, జాన్ గ్రైండర్ ఆ లాంగ్వేజ్ ప్రొఫెసర్ అండి. వీళ్ళు ఒక అంశం మీద స్టడీ చేయాలి, రీసెర్చ్ చేయాలి అనుకుంటారు. వీళ్ళు ఒక అంశం మీద రీసెర్చ్ చేయాలి అనుకుంటారు. ఏంటి ఆ రీసెర్చ్? కొంతమంది మాత్రమే ఎందుకు సక్సెస్ అవుతున్నారు, కొంతమంది మాత్రమే బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, కొంతమంది మాత్రమే బిజినెస్ లో సక్సెస్ అవుతున్నారు, కొంతమంది మాత్రమే హెల్దీగా ఉంటున్నారు, కొంతమంది మాత్రమే మోటివేట్ అవుతున్నారు, కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. అసలు ఏంటి? చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. వీళ్ళు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి, వాళ్ళు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అనే దాని మీద పరిశోధన చేయాలనుకున్నారు. ఈ పరిశోధన చేసే క్రమంలో వీళ్ళు ఒక ముగ్గురిని గమనించారండి. అప్పటికి ఆ ముగ్గురు ఎవరంటే, 1 minute, వర్జీనియా సెటర్, స్క్రీన్ కనిపిస్తుందా అండి? Yes, and it's visible. ఓకే ఓకే. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న అతను, రైట్ సైడ్ ఉన్న తను రిచర్డ్స్ బ్యాండ్లర్ అండి. లెఫ్ట్ సైడ్ ఉన్న వ్యక్తి జాన్ గ్రైండర్ అండి. ఈ ఇద్దరు కూడా ఒక ముగ్గురు వ్యక్తులను బాగా దగ్గర నుండి చూశారు వాళ్ళు. ఒకరు ఫిట్జ్ ఫెరెల్స్ అండి. ఈ ఫిట్జ్ ఫెరెల్స్ అనేట ఈయన గస్ట్రాల్ థెరపిస్ట్.
ఈయన వరల్డ్ ఫేమస్ గస్ట్రాలజీ థెరపిస్ట్ అండి. తన దగ్గరికి వచ్చే క్లయింట్లను అంటే వివిధ కారణాల వల్ల వివిధ కాన్ఫ్లిక్ట్స్ తో వచ్చే తన క్లయింట్స్ ను తన మాటలతో తన కోచింగ్ తో హీల్ చేసేవాడు తన థెరపీతో కంప్లీట్ గా. ఇప్పుడు నేను శ్రీనివాస్ సారు బాగా గొడవ పడ్డాం, నీ అంతు చూస్తానంటే నీ అంతు చూస్తాను, నిన్నేమైనా చేసేస్తాను అనే బాగా గొడవలు పెట్టుకొని బాగా కాన్ఫ్లిక్ట్స్ ఉన్న వాళ్ళు ఫిట్జ్ఫెరల్స్ దగ్గరికి పోతే ఒక గంటలో ఒక హాఫ్ అన్ అవర్లో తను ఏం చేసేవాడో, ఏం మాయ చేశాడో, ఏం మంత్రం వేసేవాడో తను మాత్రం తన మాటల ద్వారా, తన చేతల ద్వారా, తన థెరపీ ద్వారా, శ్రీనివాస్ సార్ నేను బయటికి ఎలా వచ్చేవాళ్ళం, నీ అంతు చూస్తా అని లోపలికి వెళ్ళిన వాళ్ళం, స్నేహమేరా జీవితం అని పాట పాడుకుంటూ బయటకు వచ్చేవాళ్ళు అనమాట. సో అలాగే వర్జీనియా సెటైర్ అండి. వర్జీనియా సెటైర్ షీఈ్ ఎ ఫ్యామిలీ థెరపిస్ట్. ఈమె వరల్డ్ బెస్ట్ ఫ్యామిలీ థెరపిస్ట్ అండి. తను తన థెరపీ ద్వారా ఎంత బాగా హీల్ చేసేదంటే, ఎవరైనా భార్యాభర్తలు ఇక నీతో నేను ఒక్క నిమిషం కూడా, ఒక్క క్షణం కూడా నీతో నేను కలిసి ఉండలేను, ఒక్క క్షణం కూడా నీతో నేను కాపురం చేయలేను, మనం ఇద్దరం విడిపోదాం, డైవర్స్ తీసుకుందాం అని గొడవ పెట్టుకొని వర్జీనియా సెటైర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో, ఒక 1 అవర్లో తను చేసే థెరపీ వల్ల వాళ్ళు బయటకు ఎలా వచ్చేవాళ్ళంటే ఈ లైఫ్లోనే కాదు, ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా మనం వచ్చే 7 జన్మలో మనం భార్యాభర్తలుగానే ఉందాం అనేలాగా బయటకు వచ్చేవాళ్ళు. ఇక 3వ వ్యక్తి మనకు మిల్టన్ ఎరిక్సన్ అండి. తను మిల్టన్ ఎరిక్సన్ ఫ్యామిలీ థెరపిస్ట్ అండి. ఈయనను ఫాదర్ ఆఫ్ హిప్నోథెరపీ అంటారు. హిప్నోసిస్ లో ఆయన అంత మాస్టర్. సో ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు, అది కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, వివిధ గొడవలతో కావచ్చు, తన దగ్గరికి వెళ్ళిన వాళ్ళను తన మాటలతో తను వినేలాగా, తను చెప్పింది వినేలాగా, తను చెప్పింది యాక్సెప్ట్ చేసేలాగా ఆ మాటల గారడి చేసేవాడు, మాటలతో మాయ చేసేవాడు. సో వీళ్ళ ముగ్గురిని ఈ ఇద్దరు గురు శిష్యులు రిచర్డ్ బ్యాండ్లర్, జాన్ గ్రైండర్, వీళ్ళు ముగ్గురిని గమనించారు. అసలు ఏం చేస్తున్నారు వీళ్ళ దగ్గరికి పోతే ఏం చేస్తున్నారు వీళ్ళను, వాళ్ళ దగ్గరికి పోయిన క్లయింట్స్ అంతా కూడా ఒక పర్సెప్షన్తో లోపలికి వెళ్తున్నారు, దానికి డిఫరెంట్ పర్సెప్షన్తో బయటకు వస్తున్నారు. నీ అంతు చూస్తా అని లోపలికి వెళ్తున్నారు, స్నేహమేరా జీవితం అనుకుంటూ పాట పాడుకుంటూ బయటకు వస్తా ఉన్నారు. ఏం చేస్తున్నాడు ఫిట్జ్ఫెరల్స్? నీతో ఒక్క క్షణం కూడా నేను కాపురం చేయలేను అని లోపలికి వెళ్ళిన భార్యాభర్తలు ఇద్దరు ఈ జన్మలోనే కాదు, ఇంకా 7 జన్మలకు మనం భార్యాభర్తలుగా ఉందాం అని తన మనసు మార్చుకొని, వాళ్ళ పర్సెప్షన్ మార్చుకొని, వాళ్ళ ఆలోచన మార్చుకొని కంప్లీట్ గా ఒక కొత్త పర్సెప్షన్స్ తో బయటకు వస్తున్నారు. ఏం చేస్తుంది అసలు లోపల వర్జీనియా సెటైర్? ఏం మాటలు చెప్తున్నాడు, ఏం మాటల గారడి చెప్తున్నాడు మిల్టన్ ఎరిక్సన్? దీన్ని మనం డీకోడ్ చేయాలి అనుకున్నారనమాట. దీన్ని మనం డీకోడ్ చేయాలి అని వీళ్ళిద్దరూ అనుకున్నారు. యాక్చువల్ గా ఫిట్జ్ఫెరల్స్ కానీ, వర్జీనియా సెటైర్ కానీ, మిల్టన్ ఎరిక్సన్ కానీ వాళ్ళ థెరపీ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఒరిజినల్ గా ఒక స్ట్రక్చర్ వేలో ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియదండి, బట్ చేస్తున్నారు. మనకు గ్రావిటీ సూత్రం, గ్రావిటీ థియరీ తెలుసు కదండి. ఏదైనా వస్తువు పైకి విసిరేస్తే మనకు భూమి ఆకర్షణ శక్తి మళ్ళీ కిందికి వస్తుంది. ఈ గ్రావిటీని ఎవరు కనుక్కున్నారండి? సో గ్రావిటీ సిద్ధాంతాన్ని ఎవరు కనుక్కున్నారు సార్? న్యూటన్, రైట్? సో న్యూటన్ కనుక్కోక ముందు గ్రావిటీ లేదా అండి? ఆ న్యూటన్ థియరీ కనుక్కోక ముందు గ్రావిటీ అనేది లేదా? న్యూటన్ కనుక్కోక ముందు కూడా గ్రావిటీ ఉంది. న్యూటన్ చేసిందల్లా ఏంటంటే ఆ ప్రాసెస్ కు ఒక సైంటిఫిక్
రూపం ఇచ్చాడు, ఒక స్ట్రక్చర్ ఇచ్చాడు. సో అలాగే వీళ్ళు ముగ్గురు కూడా థెరపిస్టులు. వీళ్ళు ఏం చేస్తున్నారో సైంటిఫిక్ గా వీళ్ళకి తెలియదు, బట్ చేస్తున్నారు. తన మాటలతో, తన ఎక్స్పీరియన్స్తో, వాళ్ళ థెరపీతో, వాళ్ళ దగ్గర ఉన్న ఆ స్కిల్స్తో హీల్ చేస్తూ ఉన్నారు. జనాల పర్సెప్షన్ మారుస్తూ ఉన్నారు. కాన్ఫ్లిక్ట్స్ అన్ని రిజాల్వ్ చేస్తున్నారు. సో ఏం జరుగుతుంది, దానికి ఒక సైంటిఫిక్ రూపం ఇచ్చారు జాన్ గ్రైండర్, రిచర్డ్ బ్యాండ్లర్. ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గరకు వచ్చే క్లయింట్లను ఏ రకంగా మారుస్తూ ఉన్నారు, దానికి ఒక స్ట్రక్చర్ ఇచ్చారు వీళ్ళిద్దరు. ఆ స్ట్రక్చరే ఎన్ఎల్పి అండి. ఆ స్ట్రక్చర్నే మనం ఎన్ఎల్పి అంటున్నాం. ఎన్ఎల్పి అంటే మై డియర్ ఫ్రెండ్స్, వాట్ ఈజ్ ఎన్ఎల్పి? ఎన్ అంటే న్యూరో, ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎన్ ఫర్ న్యూరో. ఎల్ అంటే లింగ్విస్టిక్ అండి. పి అంటే ప్రోగ్రామింగ్. ఎన్ ట్రాన్స్ఫర్ న్యూరో, ఎల్ ట్రాన్స్ఫర్ లింగ్విస్టిక్, పి ఫర్ ప్రోగ్రామింగ్. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. ఈ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అసలు న్యూరో అంటే ఏంటి? we have 100 billions of neurons. మన శరీరంలో 100 billions of 80 to 100 billions of neurons ఉన్నాయండి. 100 billions of neurons మన శరీరంలో ఉన్నాయి. దాంట్లో ఆ న్యూరాన్స్ లో మన ఎక్స్పీరియన్స్ అంతా ఉంది. మన ఎక్స్పీరియన్స్ అంతా కూడా మన లైఫ్లో జరిగే విషయాలన్నీ కూడా దాంట్లో మనం స్టోర్ చేసుకుంటా ఉన్నాం. మన బాడీ అంతా ఎలా బిల్డ్ అయిందంటే 100 billions ఆఫ్ న్యూరాన్స్ అంటాం. 60 trillions ఆఫ్ సెల్స్తో మన బాడీ అంతా బిల్డ్ అయ్యింది. సో న్యూరో 100 billions ఆఫ్ న్యూరాన్స్ లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యి ఉంది, ఎటువంటి మన చైల్డ్హుడ్ నుండి ఇప్పటిదాకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందులో స్టోర్ అయ్యి ఉంది. లింగ్విస్టిక్, మనం ఎటువంటి లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నాం, ఎటువంటి లాంగ్వేజ్ని మనం యూజ్ చేస్తూ ఉన్నాం, మన సెల్ఫ్ గా ఎటువంటి లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నాం, ఇతరులతో ఎటువంటి లాంగ్వేజ్ మనం యూజ్ చేస్తున్నాం, ఆ లాంగ్వేజ్ మన బాడీ పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. ప్రోగ్రామింగ్ అంటే మనలో అన్కాన్షియస్ గా కొన్ని ప్రోగ్రామింగ్ జరిగాయి. ఎవరైనా మనల్ని చూసి నవ్వారనుకోండి, కొంతమందికి ఎక్కడ లేని కోపం వస్తుంది, రైట్? ఎవరన్నా చూసి నవ్వుతే ఎక్కడ లేని కోపం వస్తుంది. అదే ఇంకొంతమందికి నవ్వుతే వాళ్ళు నవ్వుతారు, ఆటోమేటిక్గా నవ్వుతూ ఉంటారు. సో వాళ్ళు నవ్వుతున్నారంటే ఒక మీనింగ్ మన మైండ్లో ఒక ప్యాటర్న్గా క్రియేట్ అయ్యింది. అదొక ప్యాటర్న్గా ఉంది, ఒక ప్రోగ్రామింగ్ అయ్యింది. మనల్ని ఎవరైనా చూసి నవ్వుతున్నారంటే మనల్ని ఏదో ఇమిటేషన్ చేస్తున్నారు, మనల్ని ఏదో ఎక్కిరిస్తూ ఉన్నారు, మనల్ని ఏదో ఇంకేదో చేస్తూ ఉన్నారు, మనల్ని ఏదో బ్లేమ్ చేస్తున్నారు. ఒక ప్రోగ్రామింగ్ అయ్యింది. ఎవరైనా నవ్వుతే ఆటోమేటిక్గా మనకు కోపం వస్తుందండి. కొంతమంది చూడండి, వాళ్ళ ముంగట నవ్వండి, 1 minute, వాళ్ళ ముందు నవ్వండి, వాళ్ళకి ఆటోమేటిక్గా కోపం వస్తుంది. మనకు కూడా చూడండి, వాళ్ళలో అటువంటి
ప్రోగ్రామింగ్, అటువంటి ప్రోగ్రామింగ్ వాళ్ళలో అయ్యింది అనమాట. 1 minute. స్పాట్ లైట్ రావట్లేదా అండి? रेनकोट नहीं था तो इधर मैं 11:30 बजे तक इधर ही సార్ నరేంద్ర సార్, మీరు స్పాట్ లైట్ లో ఉన్నారు, ఎట్లా తీయాలి సార్? 1 minute. ఇప్పుడు నేను మిమ్మల్ని పెడుతున్నాను స్పాట్ లైట్ లో. 1 second. हो गया राइट ओके థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా మీరే ఉన్నారు సార్. లేదండి, మీకు నేను కనబడతాను, బట్ యాక్చువల్ గా మీరే ఉన్నారు. ఓకే 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 సార్. ఓకే రైట్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో మనకు అన్కాన్షియస్ గా కొన్ని ప్రోగ్రామింగ్స్ అయి ఉన్నాయండి. ఎవరేమన్నా అంటే మనకు కోపం వస్తుంది, ఎవరేమన్నా అంటే మనకు చిరాకు వస్తుంది, ఇంకొకరు కనపడగానే మనకు హ్యాపీగా ఫీల్ అవుతాం, కొంతమంది కనబడగానే హ్యాపీగా ఫీల్ అవుతాం, కొంతమంది కనబడగానే మనకు యాంగర్ వస్తుంది. సో అవన్నీ ఆ ప్యాటర్న్ గా మన న్యూరాన్స్ లో స్టోర్ అయి ఉన్నాయి. సో అలా ప్రోగ్రామింగ్ అయి ఉన్నాయి. ఆ న్యూరో కనెక్షన్స్ ద్వారా అవి ఎప్పుడైతే మళ్ళీ మనం ట్రిగ్గర్ చేస్తామో ఆ ఎక్స్పీరియన్స్ లోకి వస్తాం. మనం నవ్వుతా ఉన్నాం, మనం హ్యాపీగా ఉన్నాం అని అంటే ఆ హ్యాపీకి సంబంధించిన న్యూరాన్స్, హ్యాపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ న్యూరాన్స్ లో ఉందండి. దాన్ని మనం అప్పుడు ఆ టైంలో ట్రిగ్గర్ చేస్తా ఉన్నాం. ఆ హ్యాపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన ట్రిగ్గర్స్ మనం ట్రిగ్గర్ చేస్తున్నాం కాబట్టి హ్యాపీగా ఉంటున్నాం. ఒకసారి నవ్వుతున్నామంటే నవ్వుకు సంబంధించిన ఆ న్యూరాన్స్ ను మనం ఫైర్ చేస్తా ఉన్నాం, ట్రిగ్గర్ చేస్తా ఉన్నాం. మనం ఇప్పటిదాకా 2 యాక్టివిటీస్ చేసాం. జగమే మాయ, సాడ్ లోకి పోయాం. మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ సాడ్ కి సంబంధించిన ప్రోగ్రామింగ్ ఉందండి. దానికి యాక్సెస్ ఇస్తున్నాం, దాన్ని ట్రిగ్గర్ చేస్తా ఉన్నాం. ఆ సాడ్ కి సంబంధించిన వీడియో మనం ప్లే చేస్తున్నాం మన సబ్ కాన్షియస్ మైండ్ లో. సో మనం ఆ సాడ్ గా, మనం అన్హ్యాపీగా ఆ ఫీలింగ్ తో ఉంటున్నాం. ఇమీడియట్లీ మనం మళ్ళొక సాంగ్ మనం ప్లే చేసాం. అప్పుడేం చేసాం, మన న్యూరాన్స్ లో ఉన్న ఆ హ్యాపీకి సంబంధించిన న్యూరాన్స్ ను మనం ట్రిగ్గర్ చేసాం, హ్యాపీలోకి వెళ్ళిపోయాం. సో వీ హ్యావ్ ఆల్ రిసోర్సెస్, ఆల్ ఇన్ఫర్మేషన్స్, ఆల్ ఫీలింగ్స్ ఇన్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. మనం హ్యాపీగా ఉన్నామన్నా ఆ హ్యాపీకి సంబంధించింది మన న్యూరాన్స్ లో ఉంది. మనం సాడ్గా ఉన్నామన్నా ఆ సాడ్కి సంబంధించిన ఆ అనుభవాలు, ఆ జ్ఞాపకాలన్నీ కూడా మన న్యూరాన్స్ లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం హ్యాపీగా ఉంటున్నాము అని అంటే మన మైండ్ లో, మన న్యూరాన్స్ లో ఉన్న హ్యాపీ మూమెంట్ ను మనం ట్రిగ్గర్ చేస్తూ ఉంటున్నాం అన్కాన్షియస్ గా, మనకు తెలియకుండానే. ఒక వ్యక్తిని చూసి మనకు కోపం వస్తుంది అంటే ఆ కోపానికి సంబంధించిన, ఆ యాంగర్ కి సంబంధించిన ట్రిగ్గర్ చేస్తా ఉన్నాం. కొంతమంది ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటున్నారు, కాన్ఫిడెంట్ గా ఉంటున్నారు. వాళ్ళు అన్కాన్షియస్ గా వాళ్ళ ప్రోగ్రామ్ అలా అయ్యింది. అన్కాన్షియస్ గా ఆ హ్యాపీకి సంబంధించిన న్యూరాన్స్ ను ఫైర్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఆ న్యూరాన్స్ ను, ఆ హ్యాపీకి సంబంధించిన ట్రిగ్గర్ ను వాళ్ళు ఆ ట్రిగ్గర్ చేస్తా ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం హ్యాపీగా ఉంటున్నాము అంటే ఆ హ్యాపీకి సంబంధించిన న్యూరాన్స్ ఉన్నాయి, ఆ ప్యాటర్న్స్ మనలో ఉన్నాయి, మన సబ్ కాన్షియస్ లో ఉన్నాయి.
మనం డిప్రెషన్తో ఉన్నాం, డిప్రెషన్కి సంబంధించినవి ఉన్నాయి. మనం బాధలో ఉన్నాం, బాధకు సంబంధించిన ప్యాటర్న్స్ మనలో ఉన్నాయి. వి హ్యావ్ ఆల్ రిసోర్సెస్, మనలో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నాము అంటే ఆ ఫీలింగ్కు సంబంధించిన ట్రిగ్గర్స్ను మనం ట్రిగ్గర్ చేస్తున్నాం, స్విచ్ ఆన్ చేస్తున్నాం, అవి ప్లే అవుతూ ఉన్నాయి. మనం ఏ ఛానల్ పెడితే ఆ ఛానల్కి సంబంధించిన ప్రోగ్రామ్సే ప్లే అవుతాయి, రైట్? మనం భక్తి ఛానల్ పెట్టామనుకోండి, భక్తికి సంబంధించిన విషయాలే ప్లే అవుతూ ఉంటాయి. లేదు ఒక హ్యాపీ ఎంటీవీ పెట్టాం, రెడ్ ఎఫ్ఎం పెట్టాం, రెడ్ ఎఫ్ఎంలో వచ్చే సాంగ్సే వస్తూ ఉంటాయి. ఒక ఎంటీవీ పెట్టాం, అందులో ఆ ఎంటీవీకి సంబంధించిన ఆ సాంగ్సే వస్తూ ఉంటాయి. సో మనం వేటిని ట్యూన్ చేస్తున్నాం, వేటి మీద ఫోకస్ చేస్తున్నాం, వేటిని ట్రిగ్గర్ చేస్తూ ఉన్నాం, అది అన్కాన్షియస్గా అయిపోతుంది. అదంతా కూడా అన్కాన్షియస్గా అయిపోతూ ఉంటుంది. సో చూడండి, కొంతమంది మాత్రమే సక్సెస్ఫుల్గా అవుతున్నారండి, కొంతమంది మాత్రమే వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతున్నారు. ఒక సచిన్ టెండూల్కర్ ఉన్నారు, ఒక అమితాబ్ బచ్చన్ ఉన్నాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా మంది లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు? వి హ్యావ్ సేమ్ న్యూరాన్స్. వాళ్ళు సక్సెస్ అవుతున్నారంటే ఆ సక్సెస్ సంబంధించిన వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, కాన్ఫిడెంట్గా ఉంటున్నారు, వాళ్ళ లైఫ్లో ఉన్న రిసోర్సెస్ మాత్రమే చూస్తూ ఉన్నారు, ఆ రిసోర్సెస్ మాత్రమే వాళ్ళు ట్రిగ్గర్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఎప్పుడు సాడ్గా ఉంటున్నారు, అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్లో ఉన్న ఆ సాడ్నే ట్రిగ్గర్ చేస్తూ ఉన్నారు, ఆ దుఃఖం మీదనే ఫోకస్ చేస్తూ ఉన్నారు, ఆ ఫ్రీక్వెన్సీలోనే వాళ్ళు ఉంటున్నారు, ఆ లో ఫ్రీక్వెన్సీలోనే వాళ్ళు ఉంటున్నారు. సో రిచర్డ్ బ్యాండ్లర్, జాన్ గ్రైండర్ ఏం చేశారంటే, ఈ ముగ్గురు థెరపిస్టులు ఎవరైతే ఉన్నారో, ఫిట్జ్ఫెరెల్స్, వర్జీనియా సెటైర్, మిల్టన్ ఎరిక్సన్, వీళ్ళు ఏం చేస్తున్నారో ఆ చేసేదానికి, వాళ్ళు చేసే ఆ థెరపీకి వాళ్ళు ఎటువంటి భాషను ఉపయోగిస్తున్నారు, ఎటువంటి వర్డ్స్ వాడుతూ ఉన్నారు, ఏం జరుగుతూ ఉంది మైండ్లో అనే దాన్ని డీకోడ్ చేసి ఎన్ఎల్పిని డెవలప్ చేశారండి. సో సో ఫ్రెండ్స్, మనమంతా కూడా ఎప్పుడు కూడా మన లైఫ్లో వేటిపైన మనం ఫోకస్ చేస్తూ ఉన్నాం? అన్కాన్షియస్గా మనలో ఉన్న ఆ ప్యాటర్న్స్ ఏంటి? కొంతమంది చూడండి తబలా వాయిస్తూ ఉంటారు, ఆ తబలా ఎలా వాయించాలనే ప్యాటర్న్స్ క్రియేట్ అయ్యింది వాళ్ళ మైండ్లో. కొంతమంది వీణ వాయిస్తూ ఉంటారు, గిటార్ వాయిస్తూ ఉంటారు, ఆ గిటార్ ప్లే చేసే ప్యాటర్న్ వాళ్ళ మైండ్లో ఆ ప్యాటర్న్ క్రియేట్ అయ్యింది. ఆ ప్యాటర్న్ ద్వారా వాళ్ళు ఆ గిటార్ వాయిస్తూ ఉన్నారు. ఆటోమేటిక్గా గిటార్ ఇలా వాయించాలి, వీణ ఇలా వాయించాలి, తబలా ఇలా కొట్టాలనుకుంటారండి, వాళ్ళకి రాగానే ఆటోమేటిక్గా ఆ చేతులు అలా ప్లే అవుతూ ఉంటాయి. సో మనం ఆటోమేటిక్గా వేటిపైన ఫోకస్ చేస్తూ ఉన్నాం? మన బ్లెస్సింగ్స్ పైన ఫోకస్ చేస్తున్నామా? మన ఫెయిల్యూర్స్ పైన ఫోకస్ చేస్తున్నామా?
మనం హ్యాపీ మీద ఫోకస్ చేస్తున్నామా? మన పెయిన్ మీద ఫోకస్ చేస్తున్నామా? మన ప్లెజర్ మీద ఫోకస్ చేస్తున్నామా? అన్కాన్షియస్ గా వెయిట్ మీద ఫోకస్ చేస్తున్నాం, వెయిట్ ని ట్రిగ్గర్ చేస్తున్నాం అనేదే మన అచీవ్మెంట్ ను, మన ఫెయిల్యూర్ ను డిసైడ్ చేస్తా ఉంది. కొంతమంది వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు కూడా నా లైఫ్ లో హ్యాపీయే లేదు అంటా ఉంటారు. నా లైఫ్ లో నేను ఎప్పుడు సంతోషంగా లేదు, నా లైఫ్ అంతా పెయిన్ఫుల్లే, నాకు ఎప్పుడు ఫెయిల్యూరే. వాళ్ళు అన్కాన్షియస్ గా ఏం చేస్తున్నారండి? వాళ్ళు అన్కాన్షియస్ గా వాళ్ళ లైఫ్ లో ఉన్న ఫెయిల్యూర్ ని మాత్రమే కౌంట్ చేస్తా ఉన్నారు, ఆ ఫెయిల్యూర్ మాత్రమే స్విచ్ ఆన్ చేస్తా ఉన్నారు, ఆ ఫెయిల్యూర్ మాత్రమే ట్రిగ్గర్ చేస్తా ఉన్నారు. సో మనం ముందు క్లాస్లో మన ప్యాటర్న్స్ ఏంటి, మనం ఎటువంటి ప్యాటర్న్స్ తో ఉన్నాము, ఆ ప్యాటర్న్స్ మనకు ఉపయోగపడుతున్నాయా లేదా, ఆ ప్యాటర్న్స్ మనల్ని ఎంపవరింగ్ వైపు తీసుకెళ్తున్నాయా, డిసెంపవరింగ్ వైపు తీసుకెళ్తున్నాయా? మనం అన్కాన్షియస్ గా వెయిట్ ని ట్రిగ్గర్ చేస్తా ఉన్నాం, మనకు తెలియకుండానే వెయిట్ ని స్విచ్ ఆన్ చేస్తా ఉన్నాం, ఏ ఎమోషన్స్ ను అవకాశం ఇస్తున్నాం, ఆ స్ట్రక్చర్ ఏంటి, ఆ ప్యాటర్న్స్ ఏంటి, మనం ఎలా మన లాంగ్వేజ్ మార్చుకోవాలి, ఎలా మన వర్డ్స్ మార్చుకోవాలి, ఎలా మన ప్యాటర్న్స్ బ్రేక్ చేసుకోవాలి, మనలో ఉన్న ఆ అన్వాంటెడ్ డిసెంపవరింగ్ ఆ ప్యాటర్న్స్ ఏంటి మనం ఐడెంటిఫై చేసుకుంటాం. ఎన్ఎల్పిలో ఉన్న టూల్స్ అండ్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ మనకు అన్వాంటెడ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తామండి? బ్రేక్ చేస్తాం. ఈ ఎన్ఎల్పి టూల్స్ అండ్ టెక్నిక్ యూజ్ చేసుకుంటూ మన లైఫ్ లో ఆ అన్కాన్షియస్ గా ఉన్న ఆ ప్యాటర్న్స్ ఏంటి, మనల్ని డిసెంపవర్ వైపు తీసుకెళ్తే ఆ ప్యాటర్న్స్ ఏంటి మనం ఐడెంటిఫై చేసుకుంటాం. వాటిని ఏం చేస్తామండి? వాటిని మనం బ్రేక్ చేస్తాం. వాటి ప్లేస్ లో ఎంపవరింగ్ బిలీవ్స్, ఎంపవరింగ్ ప్యాటర్న్స్ క్రియేట్ చేసుకుంటాం. డిసెంపవరింగ్ బిలీవ్స్ ఏం చేస్తామండి? కట్ చేస్తాం. ప్లీజ్ అనండి, ఏం చేస్తాం? డిసెంపవరింగ్ బిలీవ్స్ కట్ చేసేస్తామండి, బ్లాస్ట్ చేసేస్తాం. వాటి ప్లేస్ లో ఎంపవరింగ్ బిలీవ్స్ ను మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఈజ్ ఎన్ఎల్పి, హిస్టరీ ఆఫ్ ఎన్ఎల్పి బ్రీఫ్గా. మీరు ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నారు? బ్రేక్అవుట్ రూమ్లోకి వెళ్ళి మీకు ఏం అర్థమైంది? అసలు ఎన్ఎల్పి అంటే ఏంటి, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరి ద్వారా స్టార్ట్ అయింది, ఎవరిని మోడలింగ్ చేశారు, ఎన్ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి, మీరు ఎలా అర్థం చేసుకున్నారో బ్రేక్అవుట్ రూమ్లోకి వెళ్ళి ఒక 5 minutes మీరు డిస్కస్ చేయండి. ఆ తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, 1 minute. అందరూ జాయిన్ కావాలండి. మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది.
సత్యబాబు గారు మీరు రూమ్ లోకి వెళ్ళండి. సునీత గారు, రామనాయుడు గారు, దీప్తి గారు, ప్లీజ్ అందరూ కూడా బ్రేక్అవుట్ రూమ్ లోకి వెళ్ళాలండి.
So, welcome friends, welcome back. So, this is about what is NLP and history of NLP. NLP అంటే ఏంటి, దాని హిస్టరీ ఏంటి నేర్చుకున్నాం. అది ఎవరు ఇన్నోవేట్ చేశారు, ఎవరిని మోడలింగ్ చేశారు, ఎవరిని మోడలింగ్ చేసి NLP ఇన్నోవేట్ చేశారు. వినిపిస్తుందా అండి? నా మాట వినిపిస్తుందా రమాకాంత్ గారు? ఓకే ఓకే ఓకే. సో మనం ఇప్పటిదాకా జస్ట్ బ్రీఫ్గా సింపుల్గా NLP అంటే ఏంటి నేర్చుకున్నాం, దాని హిస్టరీ నేర్చుకున్నాం. ఇక ముందు ముందు మనం మన థాట్ ప్రాసెస్ ఏంటి, ఆ స్ట్రక్చర్ ఏంటి, అది మన లైఫ్లో ఉన్న ఆ ప్యాటర్న్స్ ఏంటి, ఆ ప్యాటర్న్స్ ఎలా గుర్తించాలి, ఆ ప్యాటర్న్స్ను గుర్తించిన డిసెంపవరింగ్ ప్యాటర్న్స్ మనం ఎలా బ్రేక్ చేయాలి, వాటి ప్లేస్లో ఎంపవరింగ్ ప్యాటర్న్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, టూల్స్ అండ్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం, ఎలా అర్థం చేసుకుంటున్నాం, కమ్యూనికేషన్ను మనం ఆ కమ్యూనికేషన్ లాగా యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటున్నామా, మనం ఏమైనా ఫిల్టర్ చేసి తీసుకుంటున్నామా. ఒక విషయము ఒకే అంశానికి కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది సంతోషపడుతున్నారు, కొంతమంది వాళ్ళకి ఎటువంటి స్పందన లేదు. ఒకటే యాక్షన్కు బాస్ తిట్టాడు మనల్ని, బాస్ ఏదో కోప్పడ్డాడు, బాస్ కోప్పడగానే ఆ 10 మందిలో ఒక ఇద్దరు ఏడుస్తారు, ఇద్దరు ఏమి పట్టనట్టుగా ఉంటారు, ఇంకో నలుగురు నవ్వుకుంటూ బయటకు వస్తారు. అక్కడ జరిగిన యాక్షన్ ఒకటే. ఏం జరుగుతుంది వాళ్ళ మైండ్లో, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ లాగా తీసుకుంటున్నారా, లేదా ఏమైనా ఫిల్టర్స్ ఏమైనా ఉన్నాయా. ఒకటే అంశం డిఫరెంట్ వ్యక్తులకు డిఫరెంట్గా ఎందుకు రీచ్ అవుతుంది, ఎలా రీచ్ అవుతుంది అనేది మనం రేపు కమ్యూనికేషన్ మోడల్లో నేర్చుకుంటామండి. సో ఈరోజు జరిగిన ఈ సెషన్లో వాట్ ఈజ్ NLP, హిస్టరీ ఆఫ్ NLP, L అంటే ఏంటి, N అంటే ఏంటి, P అంటే ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, వీటిపైన ఇంకేమైనా డౌట్స్ ఉంటే 1 or 2 డౌట్స్ తీసుకుందామండి. ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. శశాంక్ గారు వెల్కమ్ సార్. సార్ NLP అనేది ప్యూర్లీ సైన్స్ అనేది సార్, బేస్డ్ అయి వర్క్ చేసేది. ప్యూర్లీ సైన్స్ సార్. సూడో సైన్స్? నో సార్, ప్యూర్లీ సార్. ఇట్స్ ఏ దీన్ని ఏమంటామంటే మనం ఇట్స్ క్రీమ్ ఆఫ్ సైకాలజీ అనొచ్చండి. సైకాలజీ సైన్సే కదండి, సైకాలజీ సైన్సే కదా. ఇట్స్ ఏ క్రీమ్ ఆఫ్ సైకాలజీ, క్రీమ్ ఆఫ్ హిప్నోసిస్. అంటే ప్యూర్లీ ఓన్లీ సజెషన్స్ మీద బేస్ చేసుకుని ఉంటుంది ఈ సైన్స్ అంతా కూడా. సజెషన్స్ కాదండి, ప్యూర్ గా మన మైండ్ ఏంటి, మన బ్రెయిన్ ఏంటి, మన మైండ్ ఏంటి, బ్రెయిన్ మైండ్ ఎలా పనిచేస్తుంది, ఈ మైండ్ మనం ఎలా రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. NLP is నథింగ్ బట్ బ్రెయిన్ లాంగ్వేజ్ అండి. మన బ్రెయిన్ కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది, మన మైండ్ కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఆ లాంగ్వేజే NLP. ఇప్పుడు నా ముందు ఒక సిస్టమ్ ఉంది సార్, నా ముందు ఒక సిస్టమ్ ఉంది, ల్యాప్టాప్ ఉంది. ఇది రన్ కావాలంటే Windows 10 ద్వారా రన్ అవుతుంది. అంతకుముందు XP ఉండే, XP నుండి Windows 10 అయింది, Windows 11 అవుతుంది, Windows 12 అవుతుంది. ఇది పాసిబులే కదండి. విండోస్ XP కంటే మెరుగైన ఫలితాలు, మెరుగైన పర్ఫార్మెన్స్ Windows 10కు ఉంటుంది, దానికంటే మెరుగైన పర్ఫార్మెన్స్ 12కు ఉంటుంది. సో మన మైండ్, మన బ్రెయిన్ కూడా ఒక హార్డ్వేర్. మనలో ఉన్న ఆ
మెమరీస్ అన్ని కూడా ఆ ప్యాటర్న్స్ అన్ని కూడా ఒక సాఫ్ట్వేర్ తో నడుస్తూ ఉన్నాయి. ఈ సాఫ్ట్వేర్ ఏమైనా మనం అప్గ్రేడ్ చేయొచ్చా? సో బేస్డ్ ఆన్ థాట్స్. ఎస్. ఓకే ఓకే సార్. మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఒక సిస్టమ్ రన్ కావాలంటే దానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది సార్. అది సి లాంగ్వేజ్ కావచ్చు, పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, రైట్? ఆ ప్రోగ్రామ్ ద్వారా ఆ మిషన్ రన్ అవుతుంది, ఆ సిస్టమ్ రన్ అవుతుంది. మన బ్రెయిన్ కూడా ఒక సిస్టమే. ఓకే సార్. ఇది ఎలా రన్ అవుతుంది? న్యూరాన్స్. ఎస్ సార్. థ్యాంక్ యూ శశాంక్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శివప్రసాద్ గారు వెల్కమ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. న్యూరాన్స్ బంద్ చేస్తామన్నారు కదా సార్ మీరు. అంటే బంద్ చేస్తామంటే ఇది కాన్షియస్ గా జరుగుతుందా, లేకుంటే బికాస్ ఆఫ్ ద ఎన్ఎల్పి వలన మనం అన్కాన్షియస్ గానే మనం పాజిటివ్ సైడ్ కి వెళ్తాము? సార్ అవేర్నెస్ వస్తుంది మనకు అప్పటిదాకా ఏం జరుగుతుందంటే అన్కాన్షియస్ గా అవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ట్రైన్ చేస్తా ఉన్నాం, మన మైండ్ ను ట్రైన్ చేస్తా ఉన్నాం. ట్రైన్ చేయడం ద్వారా ఒక అవేర్నెస్ లోకి వస్తున్నాం. మనం ఏ న్యూరాన్స్ మనం ట్రిగ్గర్ చేస్తున్నాం ఇప్పటిదాకా అన్కాన్షియస్ గా మనకు తెలియదు. ఒక వ్యక్తి కనబడ్డాడు, మనకు ఎక్కడ లేని కోపం వస్తూ ఉంటుంది. అదే ఇంకొక వ్యక్తి కనబడ్డాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, హగ్ చేసుకుంటాం. ఇంకొక విషయాన్ని మనం వింటాం, చాలా కోపం వస్తుంది. ఇంకో విషయాన్ని వింటాం, మనం అసలు పట్టించుకోం. ఇవన్నీ కూడా మన న్యూరాన్స్ లో ఆటోమేటిక్ ప్రోగ్రామ్స్ అండి. అవి ఆటోమేటిక్ ప్రోగ్రామ్స్ అయ్యి ప్యాటర్న్స్ గా క్రియేట్ అయినాయి. మనం అన్కాన్షియస్ గా వాటికి ట్రిగ్గర్ ఇస్తా ఉన్నాం. మనం అన్కాన్షియస్ గా ఎలా ట్రిగ్గర్ ఇస్తున్నాం, వేటికి ఇస్తున్నాం, మనం ఒక అవేర్నెస్ లోకి వస్తాం. ఆ ప్యాటర్న్స్ ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నామంటే సమ్ న్యూరాన్స్, హ్యాపీకి సంబంధించిన న్యూరాన్స్ ఫైర్ అవుతున్నాయి అక్కడ. మరి ఒకసారి సిచ్యుయేషన్ చాలా మనకు వర్స్ట్ గా అనిపిస్తుంటుంది, అప్పుడు కూడా మనం నవ్వుతూ ఉండాలి, లేదా దానికి కావాలంటే కొంచెం డిఫికల్ట్ కదా? కరెక్ట్. ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం, ఇప్పుడున్న అవేర్నెస్ ప్రకారం ఇట్ ఈస్ డిఫికల్ట్ సార్. మనం ఎప్పుడైతే ఆ స్ట్రక్చర్ అర్థం చేసుకుంటామో ఆ డిఫికల్టీగా మనం ఫీల్ కాము సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వీళ్ళని చూస్తాం కండి, జాదు చేస్తారు చూడండి, మ్యాజిషియన్స్, రైట్? మ్యాజిషియన్ చూస్తాం కదా, వాళ్ళు ఏదైనా చేసినప్పుడు మనం ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతాం. అసలు ఎలా జరుగుతుంది ఏంటి? కానీ ఒక మెజిషియన్ ఇంకో మెజిషియన్ గమనిస్తాడు అనుకోండి, థ్రిల్ ఉండదు కదా. తను ఏం చేస్తాడు, ఆ స్ట్రక్చర్ ను తను ఎక్కడ హైడ్ చేస్తున్నాడు, దాన్ని ఎక్కడ హైడ్ చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు దాన్ని మాత్రం ఆ స్ట్రక్చర్ ని అర్థం చేసుకుంటాడు. అంత ఎక్సైటింగ్ ఆడు. మనకు ఆ స్ట్రక్చర్ ఇప్పటిదాకా తెలియదు సార్. మన మైండ్ అన్కాన్షియస్ గా ఏమవుతుంది ఆ సిచ్యువేషన్. ఇందులో ఒక ఫార్ములా ఉంది, E+R = O, రైట్? ఆ అవుట్కమ్ కి ఇప్పటిదాకా మనకున్న అవేర్నెస్ ఏంటి? అవుట్కమ్ కు కారణం ఈవెంట్ అనుకున్నాం. ఇట్స్ డిపెండ్ ఆన్ రెస్పాండ్. ఈ ఫార్ములా అర్థం చేసుకున్నాక మనకు అర్థమైంది. ఈ ఫార్ములా మనకు తెలియని టైంలో మనం ఏమనుకున్నాం, నేను ఇలా ఉన్నానంటే వాడు అలా చేశాడు కాబట్టి నేను ఇలా ఉన్నాను. ఈ అవుట్కమ్ కు, ఈ రిజల్ట్స్ కు కారణం అవుట్కమ్ అనుకున్నాం. మనం యాడ్ చేసే రెస్పాన్సో రియాక్టో కాదు అనే అవేర్నెస్ కూడా మనకు లేదు. సో మనం ఈవెంట్ మీద మనకు అవేర్నెస్ వస్తుంది సార్. ఈవెంట్ జరుగుతున్న ఈవెంట్ మీద అవేర్నెస్ వస్తుంది. ఆ స్ట్రక్చర్ మనకు తెలుస్తుంది. ఒక మెజిషియన్ ఇంకో మెజిషియన్ చూస్తే ఎలా థ్రిల్ గాడో మిగతా మామూలు వ్యక్తుల్లాగా మనకు ఆ అవేర్నెస్ వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలీం గారు వెల్కమ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ మై రిక్వెస్ట్ ఈస్ అదే కొద్దిగా ఆ 2 సైంటిస్ట్ పేరు కొద్దిగా చాట్ బాక్స్ లో పెట్టండి సార్ ప్లీజ్. షూర్ సార్. మీ ప్రొనౌన్సియేషన్ కొద్దిగా వినడంలో సౌండ్ కొద్దిగా లో అండ్ హై వస్తుంది, అందుకొరకని. ఓకే సార్.
చాలా చక్కగా చెప్పారు సార్. నాకైతే కొద్దిగా ఎన్ఎల్పి మంచిగా ఎన్ఎల్పి అర్థమైంది సార్. ఎన్ఎల్పి ఇన్నోవేట్ చేసిన వాళ్ళు రిచర్డ్స్ బ్యాండ్లర్, జాన్ గ్రైండర్ అండి. జాన్ గ్రైండర్ హీఈస్ ఏ లాంగ్వేజ్ ప్రొఫెసర్. దీనికి ఎన్ఎల్పి అని పేరు పెట్టడానికి కారణం కూడా అదే అండి. ఒకరేమో కంప్యూటర్ ఇంజనీర్, మ్యాథమెటిషియన్, ఇంకొకరేమో లాంగ్వేజ్ ప్రొఫెసర్. అందుకే లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ వాళ్ళ సబ్జెక్ట్ రిలేటెడ్ గా దానికి పేరు వచ్చింది. జాన్ గ్రైండర్ హీఈస్ ఏ ప్రొఫెసర్. జాన్ గ్రైండర్. Yes, sir. రిచర్డ్స్ బ్యాండ్లర్ ఏమో రీసెర్చ్ స్కాలర్. ఈజ్ ఏ మ్యాథమెటిషియన్, ఈజ్ ఏ కంప్యూటర్ ఇంజనీర్. వీళ్ళిద్దరూ కలిసి ముగ్గురు థెరపిస్ట్లను మోడలింగ్ చేశారండి. ఆ ముగ్గురు ఎవరంటే ఫిట్జ్ ఫెరెల్స్, ఈయన గొస్టాల్డ్ థెరపిస్ట్. ఫిట్జ్ ఫెరెల్స్ అండి. వర్జీనియా సెటైర్, షీఈ్ ఏ ఫ్యామిలీ థెరపిస్ట్. వర్జీనియా సెటైర్. ఇంకొక అతను మిల్టన్ ఎరిక్సన్ అండి. ఈయనను ఫాదర్ ఆఫ్ హిప్నోసిస్ అంటారు. హిప్నోసిస్ అనే సైన్స్ కు ఈయన ఫాదర్ లాంటి వాడు, అంత వర్క్ చేశాడు దానిపై. వీళ్ళు ముగ్గురు కూడా వరల్డ్ బెస్ట్ థెరపిస్టులు అండి. ఈ వరల్డ్ బెస్ట్ థెరపిస్టులు ఏం చేస్తా ఉన్నారు, జనాలను వాళ్ళ మైండ్ని ఎలా చేంజ్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనే దానికి ఒక సైంటిఫిక్ రూపం ఇచ్చిళ్ళు రిచర్డ్స్ బ్యాండ్లర్, జాన్ గ్రైండర్. క్లియరా సార్? Yes, sir. Yes, sir. Thank you so much, sir. Thank you, sir. థ్యాంక్ యూ. వెల్కమ్ శ్రీనివాస్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ కొందరిని చూస్తే ఇందాక మీరు అన్నట్టు అకారణంగానే వాళ్ళని పెద్దగా ఇష్టపడం, దానికి కారణం ఏముండదు. అలాగే కొందరిని చూస్తే వాళ్ళతో మాట్లాడాలని లేకపోతే చేయాలని ఉంటుంది. ఈ ప్రెజుడిసెస్ ఉంటాయి కదా, ఈ ప్రెజుడిసెస్ అనేవి అది తప్పు అంటారా, లేకపోతే అది ఎన్ఎల్పి ద్వారా అది దాన్ని చేంజ్ చేసుకోగలంటారా? తప్పు ఒప్పు ఏం లేదండి అక్కడ. దెర్ ఈస్ నో మీనింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్, వి గివింగ్ ఇట్స్ మీనింగ్. దేనికి పర్ఫెక్ట్ మీనింగ్ లేదండి, మనం ఒక మీనింగ్ క్రియేట్ చేస్తున్నాం. ఆల్ ఆఫ్ సడన్ గా మనం బయటికి వెళ్ళాం, బాగా తయారై బయటికి వెళ్ళాం. ఆల్ ఆఫ్ సడన్ గా వర్షం వస్తుంది. వర్షం ఇప్పుడే రావాలా? బాగా తయారైనంత ఆడవాళ్ళు అయితే బాగా మేకప్ వేసుకున్నారు, ఆ వర్షంలో తడిసిపోయారు. ఎలా ఉంటుంది ఫీలింగ్ అంతా? గంట నుండి రెడీ అయ్యారు, బయటికి అయ్యానే 5 నిమిషాల్లో బాగా వర్షం వచ్చింది, ఆ మేకప్ అంతా అయిపోయింది. ఆ ఫంక్షన్కి ఎలా వెళ్ళాలి? ఇప్పుడే రావాలా? ఒక మీనింగ్ ఇస్తున్నాం. అక్కడ ఆ మేకప్ అంతా డ్యామేజ్ అయినా ఆ మేడం ఆ వర్షానికి ఎటువంటి మీనింగ్ ఇస్తుంది? బ్యాడ్ రెయిన్, వరస్ట్ రెయిన్, రైట్? అక్కడే పక్కకు ఒక గొడుగులు అమ్మేవాడు ఉన్నాడు. ఆ వర్షానికి వాడు ఎటువంటి మీనింగ్ ఇస్తా ఉంది? వావ్, వర్షం పడింది, నా గొడుగులన్నీ అమ్ముడుపోతాయి, మంచి వర్షం, గుడ్ వర్షం కదా. అసలు వర్షం మంచి వర్షము చెడ్డ వర్షం ఉంటుందా సార్? నెవర్. దెర్ ఈస్ నో మీనింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్, వి గివింగ్ ఇట్ మీనింగ్. మనం ఒక మీనింగ్ ఇస్తా ఉన్నాం, మనమే ఒక మీనింగ్ ఇస్తా ఉన్నాం. అదే కొందరిని చూస్తే అకారణంగానే ఎందుకో ఇష్టపడం, వాళ్ళని కలవాలని కూడా అనిపించదు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అది దానికి ఏ రకంగా మనం దీనిలో మీరు ముందు బాగా ఎక్స్పీరియన్స్ అవుతారండి. దానికి మనకు ఎలా ఉంటాయంటే కొంతమందికి బాగా కనెక్ట్ అవుతాం, కొంతమందికి మనం అస్సలు ఏం చెప్పినా వాళ్ళకు వినిపించదు, కనిపించదు, వాళ్ళు అవేర్నెస్ లోకి రాదు. సో దెర్ ఆర్ 3 types ఆఫ్ ముందు ఉంటుందండి సార్. వాటి మొడాలిటీస్, డామినేటెడ్ మొడాలిటీస్ అని ఉంటాయి. ప్రిఫర్డ్ థింకింగ్ సిస్టమ్ అనే టాపిక్ ఉంటుంది సార్. కొంతమందికి బాగా కనెక్ట్ అవుతారు, కొంతమంది అస్సలే వాళ్ళకి కనెక్ట్ గారు. ఏంటి దానికి కారణం ఏంటంటే వాళ్ళ ప్రిఫర్డ్ థింకింగ్, దాన్ని ఏమంటారు, ఇంటర్నల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అంటారు. ఇది ఒక టాపిక్ ఉంటుంది. కొంతమంది విజువల్ డామినేటెడ్ పర్సన్స్ ఉంటారు. 3 types ఆఫ్ పర్సన్స్ ఉంటారండి, పర్సనాలిటీస్.
విజువల్ డామినేటెడ్ పర్సన్స్ ఉంటారు, ఆడిటరీ డామినేటెడ్ పర్సన్స్ ఉంటారు, కైనెస్థెటిక్ డామినేటెడ్ పర్సన్స్ ఉంటారు. విజువల్ వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారండి. ఆడిటరీ వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. కైనెస్థెటిక్ పర్సన్స్ బాగా కనెక్ట్ అవుతారు. వాళ్ళ మొడాలిటీలో చెప్తే బాగా కనెక్ట్ అవుతారు. అలా మీరు ముందు టాపిక్స్ లో బాగా క్లారిటీ వస్తుంది సార్. నేను మీకు ఒక అప్పీల్ చేయదలుచుకున్నా ఈ సందర్భంగా. ఒక 5 to 6 days, 6 రోజులు, ఫస్ట్ 6 రోజులు ఆ రోజు జరిగిన టాపిక్ మీద క్వశ్చన్లు అడగండి. మిగతా క్వశ్చన్లు ఎందుకంటే మిగతా సెషన్ లో అవి మీకు అవేర్నెస్ లోకి వస్తారు. ఆ క్వశ్చన్లకు మీకు ఆటోమేటిక్ గా మీకు సమాధానం దొరుకుతుంది. ఒక 5-6 సెషన్ల దాకా మీరు క్వశ్చన్లు అడగండి, ఎన్ని క్వశ్చన్లు అయినా అడగండి, బట్ ఆ రోజు టాపిక్ మీద అడగండి. అంటే ఇవాళ టాపిక్ మీద ఇవాళ మీరు అంతా ఇదే చెప్పారు కదా, దీని మీద డౌట్స్ రావడానికంటూ ఇంకా ఏం లేదు. అందుకు ఈ రోజు స్పెసిఫిక్ టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ ఎన్ఎల్పి, ఎన్ఎల్పి అంటే ఏంటి, హిస్టరీ ఆఫ్ ఎన్ఎల్పి, ఇది టాపిక్. దీని మీద ఇంకేమైనా డౌట్స్ ఏమన్నా ఉంటే? దీని మీద డౌట్స్ రావడానికి ఏం లేదు కదా సార్, మీరు చెప్పింది వినమే తప్ప. ఓకే, గ్రేట్. ఎందుకంటే చాలా డౌట్స్ ఉంటాయి. ఒక పార్టిసిపెంట్ అయితే మీరు భలే చెప్తారు సార్, ఎలా అట్లా పాజిటివ్ ఎలా ఉంటాం, మా నాన్న నాకెంత అన్యాయం చేసిండో మీకు తెలుసా, ఆయన చూస్తే నాకు ఇలా అయిపోతుంది, ఎలా తగ్గించుకోమంటారు సార్, ఏంటి సార్? సరే, ఎన్ఎల్పిలో కమ్యూనికేషన్ మోడల్ విన్న తర్వాత సార్ నేను ఏమన్నాను, నాకు ఆన్సర్ నాకు దొరికింది. తయారు చేసేస్తారు సార్. సార్ ఎన్ఎల్పి కమ్యూనికేషన్ మోడల్ విన్న తర్వాత నాకు ఆన్సర్ దొరికింది సార్ అని ఆయనే చెప్పాడు. సో మనకు ఒక్కొక్క టాపిక్ లో ఒక్కొక్క అవేర్నెస్ వస్తుంది సార్. కొన్ని క్వశ్చన్లకు మనకు ఆటోమేటిక్ గా ఆన్సర్స్ వస్తుంది. అప్పటికి కూడా రాకుంటే వి విల్ టేక్ ఆన్సర్స్. మీరు సెషన్ 10వ రోజు 11వ రోజు మీరు ఎన్ని సెషన్లు అయినా, ఎన్ని క్వశ్చన్లు అడగండి, ఏ ఫీల్డ్ విన్ అయినా అడగండి, ఏ టాపిక్ విన్ అయినా అడగండి. వీలైతే మనం 12 రోజులు అనుకున్నాం కదా, ఇంకొక రోజు కూడా పెట్టుకుందాం, 13వ రోజు ఆల్ క్వశ్చన్స్ అడుగు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అడిగే ఓపికంటే చెప్పే ఓపిక మాకుంది. ఈ డీలేబులింగ్ మాత్రం ఇంకా నేను ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను సార్. అవుతుంది సార్, మీరు ఫోకస్ చేస్తే, మీ ఇంటెన్షన్ స్ట్రాంగ్ గా ఉంటే ఇట్ ఈస్ పాసిబుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం. ఆర్కే మూర్తి గారు. సార్ భాగ్యలక్ష్మి సార్, నాది మొబైల్ వల్ల మా హస్బెండ్ దాంట్లో నుండి నేను లాగిన్ రీనేమ్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. ఒక చిన్నది, ఇప్పుడు మనకి ఎల్పిది స్టార్ట్ అయింది 1970 కదా సార్. ప్రొఫెసర్స్ ఎవరంటే రిచర్స్ ఒకరు, జాన్ గ్రేడర్ ఒకరు అని చెప్పారు సార్. దాంట్లో 3 మనం తీసుకున్నాము. వెర్చిన సెట్టర్ ఒకరు, ఇంకొకటి మిల్టన్ ఎర్క్సన్ అనే అతను, ఇద్దరు. నేను వాళ్ళను, మీరు వీడియో చేసేటప్పుడు వాళ్ళ పేర్లు కొంచెం క్లియర్ గా క్లారిటీగా పలకండి. నేను వీలైతే ఆ స్లైడ్ మీకు గ్రూప్ లో షేర్ చేస్తాను. ఇందులో ఇంకొకరి గురించి నాకు అర్థం కాలేదు సార్. ఫిట్జ్ అనే ఆయన గస్టాల్డ్ థెరపీ, ఇది ఒక థెరపీ అండి. గస్టాల్డ్ థెరపీ అనేది ఇప్పుడు హిప్నటైజ్, తర్వాత సైకాలజీకి సంబంధించిన థెరపీ, సైకోథెరపీ, ఇటువంటిదే గస్టాల్డ్ థెరపీ అని ఒకటి ఉంటుందండి. గస్టాల్డ్ థెరపీలో వరల్డ్ ఫేమస్ ఈ ఫిట్జ్. ఈ గస్టాల్డ్ థెరపీ ఏం చేస్తుందంటే, ఏదైనా మనకు కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి కదా, భార్యాభర్తల్లో కావచ్చు, ఫ్రెండ్స్ లో కావచ్చు, అన్నదమ్ముల్లో కావచ్చు, ఆ కాన్ఫ్లిక్ట్స్ తో పోతే ఆయన దగ్గరికి వెళ్తే చిటికలో రిజాల్వ్ చేసేవాడు అన్నమాట. ఇప్పుడు మీరు నేను ఒక పార్ట్నర్షిప్ లో ఒక బిజినెస్ పెట్టాం, మీకు అస్సలు పడట్లేదు, ఒక్క క్షణం కూడా మనం కలిసి ఉండే ప్రసక్తి లేదు, మనం కలిసి బిజినెస్ చేసే ప్రసక్తి లేదు. సో ఫిట్జ్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఇది కాదు ఇంకో జన్మలో కూడా మనం కలిసే చేద్దామంటాం.
నీ తప్పు అంటే నీ తప్పు అనుకున్న వాళ్ళం నో 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 నేనే మిస్ అయినా, నేనే తొందరపడ్డా అని బయటకు వస్తాం. ఓకే. ఇట్స్ కాల్డ్ గస్టాల్డ్ థెరపీ అంట. గస్టాలజీ థెరపీ. గస్టాల్డ్ థెరపీ. గస్టాలజీ థెరపీ. ఓకే సార్. గస్టాల్డ్ థెరపీ అంటారు. ఓకే సార్. రిచర్డ్స్ బ్యాండ్లర్, జాన్ గ్రైండర్ రాసుకోండి. రిచర్డ్స్ బ్యాండ్లర్, గ్రైండర్, వర్జీనియా సెటైర్, వర్జీనియా సెటైర్. షీ ఈజ్ ఏ ఫ్యామిలీ థెరపిస్ట్. అవును సార్. మిల్టన్ ఎరిక్సన్ ఈజ్ ఏ ఫాదర్ ఆఫ్ హిప్నోసిస్. అవును. Yes. హిప్నోసిస్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాసరావు గారు వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఇందాక మీరు ఒక ఫార్ములా చెప్పారు ఈ ప్లస్ ఏదో ఈక్వల్ టు 0 అని. అప్పుడు మీ వాయిస్ కొంచెం కట్ అయ్యింది, మరొకసారి చెప్పగలరా? షూర్ సార్. ఈ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓ అండి. ఎస్ సార్. చాలా సందర్భాల్లో చెప్పాము. ఈ అంటే ఈవెంట్ సార్. ఈ అంటే ఈవెంట్. ఓకే. ఆర్ అంటే రెస్పాండ్ ఆర్ రియాక్ట్. ఓ అంటే అవుట్కమ్ అండి. ఈ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, థ్యాంక్ యూ రాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓ. ఈ ఫార్ములాలో ఈ అంటే ఈవెంట్, ఒక ఈవెంట్ జరుగుద్ది. ఆ ఈవెంట్ ద్వారా ఒక అవుట్కమ్ వస్తుంది, అంతే కదా. ఆ అవుట్కమ్ కు కారణం మనం ఏమనుకుంటామంటే ఈ అవుట్కమ్ కు కారణం ఈవెంట్ అనుకుంటాం. కానీ ఎన్ఎల్పి నేర్చుకున్నాక ఆ ఈవెంట్ కు, ఈ అవుట్కమ్ కారణం ఈవెంట్ కాదు. ఈవెంట్ అనేది మన చేతిలో ఉండదు, మన కంట్రోల్లో ఉండదు. మన కంట్రోల్ కాదు, భగవంతుని కంట్రోల్లో ఉండదు ఈ ఈవెంట్. ఆ ఈవెంట్కు, ఆ పర్టికులర్ ఈవెంట్కు మనం ఏం యాడ్ చేస్తున్నాం, ఆ పర్టికులర్ ఈవెంట్కు మనం రెస్పాండ్ అయ్యామనుకోండి పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది. ఆ ఈవెంట్కు మనం రియాక్ట్ అయ్యామనుకోండి నెగటివ్ అవుట్కమ్ వస్తుంది. సో పాజిటివ్ అవుట్కమ్, పాజిటివ్ ఆర్ నెగటివ్ కు కారణం ఈవెంటా, మనం యాడ్ చేసే రెస్పాండ్ ఆర్ రియాక్టా? మన రెస్పాన్స్ కానీ రియాక్షన్ కానీ. ఈ రెస్పాండ్ కావడం, రియాక్ట్ కావడం అనేది మన కంట్రోల్లో ఉందా? ఇట్ ఈస్ అవర్ కంట్రోల్ సార్. మన కంట్రోల్లో ఉంది. సో అవుట్కమ్ కు కారణం మనమా ఈవెంటా? ఈవెంట్ కాదు, మనం ఏంటి కదా. సో మనకు మ్యాప్ ఈజ్ నాట్ ద టెరిటరీ అనే ప్రీసపోజిషన్ ఉంటుంది సార్. ఆ ప్రీసపోజిషన్ లో మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఈ క్వశ్చన్ మీద. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ మ్యాప్ ఈజ్ నాట్ ద టెరిటరీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మహాలక్ష్మి గారు ఉన్నారా మ్యామ్? అనురాధ గారు వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సార్. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఈ ముగ్గురు థెరపిస్టులు ఎవరైతే ఉన్నారో వరల్డ్ ఫేమస్ థెరపిస్ట్, వాళ్ళ దగ్గరికి ఒక నెగిటివ్ ఫీల్ తో వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ 1 hour తర్వాత ఒక పాజిటివ్ రెస్పాన్స్, పాజిటివ్ ఫీల్ తో వస్తారని. అంటే ఇప్పుడు వాళ్ళకి ఆ నెగిటివ్ ఫీల్ రావటానికి ఒక 1 hour, 1 day లేకపోతే 1 month రీజన్ కాదు కదా సార్. అది ఆ నెగిటివ్ ఫీల్ అనేది కొన్ని మంత్స్ అవ్వచ్చు, కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళలో ఉండటం వల్ల ఆ ఫీల్ అనేది వచ్చింది. అలాంటప్పుడు అవును సార్, అది ఒక హాఫ్ అన్ అవర్ 1 hour లో వాళ్ళని అసలు ప్రాబ్లం ఐడెంటిఫికేషన్, వాళ్ళతో మాట్లాడి విషయం అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు ఒక 1 hour లో నిజంగా అలా సాల్వ్ చేయగలరా అని, అది సార్ మేడం. గుడ్ క్వశ్చన్. మోర్ పవర్ టు యు మ్యామ్. ఒక్కసారి అనురాధ మ్యామ్ కి క్లాప్స్ కొట్టండి. గ్రేట్ మ్యామ్. మనం ఎప్పుడైతే ఒక పని మనం పాత ప్యాటర్న్ లో, పాత పద్ధతిలో మనం ఎప్పుడైతే చేస్తామో అది చాలా చాలా కష్టం కదా. అదే పనికి పర్టికులర్ టూల్ కానీ టెక్నిక్ కానీ యూజ్ చేస్తే చాలా చిటికలో పని కదా. ఒకప్పుడు ఒక 30 years 40 years బ్యాక్ మనం మంచినీళ్ళ కోసం ఏం చేసేది, నీళ్లు కావాలంటే
ఒక బావి తవ్వేది కదా. ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ బావి తవ్వాలంటే మనకు మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళ బావి తవ్వేది. ఊర్లలో కూడా మంచినీళ్ళ బావిలు ఉండేది. సో ఆ బావి ఎవరు తవ్వేది? మనుషులు తవ్వే. అప్పుడు యంత్రాలు లేవు. సో ఆ బావి తవ్వడానికి 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు కూడా పట్టేది నీళ్లు రావడానికి. ఒక బావి స్టార్ట్ చేసి నీళ్లు రావడానికి 6 months పట్టేది. ఇప్పుడు బోర్వెల్స్ అనే టూల్స్ వచ్చాయి. విత్ ఇన్ అవర్స్ లో, కొన్ని అవర్స్ లోనే మనకు నీళ్ళు వస్తున్నాయి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే దానికి సంబంధించిన టూల్స్ వచ్చాయి, దానికి సంబంధించిన టెక్నిక్స్ వచ్చాయి. సో ఎప్పుడైతే మనం ప్రాబ్లంగా అనుకున్నాయి, మనం అనుకునేది మన రామచంద్రయ్య గారు మీ కాలంలో విని ఉంటారు, కాశీకి పోయిన వాళ్ళు కాటికి పోయిన వాళ్ళు ఒకరే సమానం అని కదా. కాశీకి పోయిన వాళ్ళు కాటికి పోయినతో సమానం అనేవాళ్ళు. సో అప్పుడు ఈ కమ్యూనికేషన్స్ లేవు, ఈ బస్సులు లేవు, ఈ ట్రైన్లు లేవు, ఈ విమానాలు లేవు, ఈ రోడ్లు లేవు. కాశీకి పోవాలంటే ఇంకా వాళ్ళు డిసైడ్ అయి ఒక గ్రూపుగా, కొంతమంది గ్రూపుగా తయారై వెళ్ళేవాళ్ళు. అప్పుడు ఏమైనా హైవేలు ఉన్నాయా? ఫారెస్ట్ గుండా, నదులు దాటుకుంటూ, కొండలు దాటుకుంటూ, అడవులు దాటుకుంటూ కొన్ని నెలలు, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు నడిచేవాళ్ళు. ఆ నడుస్తున్న క్రమంలో వాళ్ళకు జ్వరాలు వచ్చాయి, రోగాలు వచ్చాయి, లేదంటే పులులు వచ్చేది, పులులు తినేది, పాములు గడిచేది, రకరకాల ఆపతులు ఉండేది. సో 100 మంది స్టార్ట్ అయితే 20 మందో 30 మందో చేరుకునే వాళ్ళంట. అక్కడికి పోవడానికే సగం మంది మధ్యలోనే అయితే మళ్ళీ రావడానికి ఎంత టైం పడుతుంది, ఎంతమంది మిగులుతారు? సో అప్పుడున్న నానుడు ఏంటంటే కాశీకి పోయిన వాళ్ళు కాటికి పోయిన వాళ్ళు ఒకే కాటికి పోయినట్టే. సో అప్పుడు అది ఓకే. బట్ ఇప్పుడు కాశీకి మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళి ఈవినింగ్ ఫ్లైట్కి మళ్ళీ రావచ్చు కదా. ఫ్లైట్ అనే టూల్ ఉంది మేడం. ఇప్పుడు ఫ్లైట్ అనే టూల్ ఉంది. సో చిటికలో పని కదా. కొన్ని అసాధ్యం అనుకున్నాయి, దాంట్లో మనకు ఆ టూల్స్ ఉంటే చిటికలో పని అని. సో మన పర్సెప్షన్, మన ప్యాటర్న్, మన డిసెంపవరింగ్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి దాన్ని బ్రేక్ చేసి దాని ప్లేస్లో ఎంపవరింగ్ ప్యాటర్న్, ఎంపవరింగ్ బిలీవ్ మనం ఇన్స్టాల్ చేసుకోవడం ఎన్ఎల్పిలో ఉన్న టూల్స్ యూజ్ చేసి చిటికలో పని అనమాట. అది కూడా ఓకే మ్యామ్, ఎక్సైటింగ్ గా ఉంది కదా. ఎన్ఎల్పి అవును సార్, ఎన్ఎల్పి ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేసరికి ఆ టూల్స్ అండ్ టెక్నిక్స్ మా దగ్గర ఉంటాయంటారా? దట్స్ ఆల్ యువర్ ఇంటెన్షన్. వచ్చేస్తాయి. నేను నిన్నటి నుండి చెప్తున్నాను, 50% మాత్రమే వీడియోస్ ఆన్ చేశాను. వాళ్ళకు కూడా ఎన్ఎల్పి పూర్తిగా వస్తుందా అంటే అది వాళ్ళ ఇంటెన్షన్. అక్కడ అబెండెన్స్ నాలెడ్జ్ కావాలి. మీకు కావాలంటే టూల్స్ కావాలి సార్. అక్కడ సముద్రం ఉంది. మీరు స్పూన్ తీసుకెళ్తారా, చెంబు తీసుకెళ్తారా, గ్లాస్ తీసుకెళ్తారా, పెద్ద బకెట్ తీసుకెళ్తారా, పెద్ద కంటైనర్ తీసుకెళ్తారా, మీ ఇష్టం. మీ ఇంటెన్షన్ ప్రాపర్గా ఉంటే ఇట్ ఈస్ పాసిబుల్. నాకు పాసిబుల్ అయింది కాబట్టి మీకు కూడా పాసిబుల్ అయింది. ఓకే మ్యామ్, Sure, sir. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్. రామచంద్రయ్య గారు, వెల్కమ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ సార్. నేను మంచి క్వశ్చన్ అడిగానంట. బ్రెయిన్ లాంగ్వేజ్ అంటే ఏంటి, దాన్ని గుర్తించడం ఎట్లా సార్? సార్ బ్రెయిన్ లాంగ్వేజ్ అంటే అది చెప్పారు కదా ఇందాక. బ్రెయిన్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఎలా దాన్ని గుర్తించడం? బ్రెయిన్ లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ ఎన్ఎల్పి సార్. అంతేనా? ఎన్ఎల్పిఏ బ్రెయిన్ లాంగ్వేజ్. ఓకే, మీరు ఈ సెషన్ అయిపోయేసరికి దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మహాలక్ష్మి గారు, వెల్కమ్ మ్యామ్. సార్, మీరు క్లాస్ చెప్పినప్పుడు 100 బిలియన్స్ న్యూరాన్స్ మన శరీరంలో ఉంటాయని చెప్పారు. నెక్స్ట్ 60 ట్రిలియన్స్ అని ఇంకొకటి ఏదో చెప్పారు, మిస్ అయ్యాను. 60 ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్, కణాలు మన బాడీలో
మన బాడీ అంతా ఎలా నిర్మితమై ఉంటుంది? కణాలతో కదా. 60 trillions ఆఫ్ సెల్స్, 100 billions ఆఫ్ న్యూరాన్స్ తో మన బాడీ. ఈ న్యూరాన్స్ లో మన లైఫ్ లో ఇన్ఫర్మేషన్ అంతా న్యూరాన్స్ లో స్టోర్ అయి ఉంటుంది. ఆ హార్డ్ డిస్క్ లో స్టోర్ అయి ఉంటుంది. మనం యాక్సెస్ ఇస్తే అది ప్లే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. రేపు ఒక మంచి టాపిక్ తో, రేపు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, కమ్యూనికేషన్ మోడల్. కమ్యూనికేషన్ మోడల్ చాలా మంది లైఫ్ లో ఒక అగ్రెసివ్ మార్పు తీసుకొచ్చింది, వాళ్ళ పర్సెప్షన్స్ మారేలాగా చేసింది. సో డోంట్ మిస్, ఎవరు కూడా మిస్ కావద్దండి, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ. साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। धन्यवाद प्रभु को धन्यवाद सभी को धन्यवाद मुझको भी धन्यवाद। गुरु को धन्यवाद
వీడియో మంచి చెప్తాను ప్లాన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది తెలుసు కదా. ఎడిటింగ్ చేసినప్పుడు ఏ మ్యూజిక్ పెట్టాలో ఏంటో అది తెలుసు కదా. చెప్తాను ఏ మ్యూజిక్ పెట్టాలంటే అలాంటి మ్యూజిక్